గురువుల్ని అలాగే మన ఋషుల్ని తెలుసుకుని కొంచెం ప్రేయర్ చేద్దాం. ప్లీజ్ సిట్. Just close your eyes. Just join your hands. Om Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Om Atha Yoganusasanam Yogaः चित्तवृत्ति निरोधः तदा द्रष्टु स्वरूपे अवस्थानं वृत्ति सारूप्यमितरत्रः वृत्तय पंचतय क्लिष्टा क्लिष्टा. ओम शांति शांति शांति. థ్యాంక్ యూ. ఇవాళ యోగా డిటాక్స్, యోగ స్నానం గురించి మనం తెలుసుకుందాం. చాలా మందికి డిటాక్స్ అనే దాని గురించి తెలుసు. చాలా రకాల డిటాక్స్ మీరు వినున్నారు, చేసి ఉన్నారు. రకరకాల జ్యూసెస్, లేకపోతే లిక్విడ్స్, వెజిటబుల్స్ ఆర్ మెడిసిన్స్, ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి మెడిసిన్స్, అన్ని డిటాక్సెస్ కూడా చాలా మందికి తెలుసు. కానీ ఈ రోజు మనం చేయబోయే డిటాక్స్ యోగ స్నానం అని అంటాం. క్లెన్జింగ్. క్లెన్జింగ్ అంటే నాట్ ఓన్లీ బాడీ కాదండి, మైండ్ కూడా. బాడీ అండ్ మైండ్ క్లెన్స్ కావాలి. దీంట్లో యోగాలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, క్రియాస్ ఉన్నాయి. షట్ క్రియాస్ అంటాం యోగాలో. షట్ క్రియాస్ లో ఇస్ ఆల్ క్లెన్జింగ్. హౌ టు ఇంటర్నల్ క్లెన్జింగ్ అనేది చాలా క్లియర్ గా, ఇట్స్ వెరీ సింపుల్ గా మనకి ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి పతంజలి మహర్షి యోగ సూత్రాల ద్వారా షట్క్రియాస్ గురించి చాలా వివరంగా మనకి తెలియపరిచారు. సో అందులో షట్క్రియాస్ లో క్లెన్జింగ్ లో ఫస్ట్ క్లెన్జింగ్ వచ్చేసి యోగ స్నానం, మన డైజెస్టివ్ సిస్టమ్, హౌ టు క్లీన్ డైజెస్టివ్ సిస్టమ్. యోగా గాని, యోగాలో చేసే ఆసనాలు గాని, ప్రాణాయామం గాని, లేదా ధ్యానం గాని, ఎనీ యోగ క్రియ ఏది చేసినా కూడా ముందుగా మన శరీరం అలాగే మన మనస్సు క్లీన్ అంటే శుద్ధి చేసుకుని తర్వాత మాత్రమే మొదలు పెట్టాలి. అది ఎనీ సింపుల్ టెక్నిక్ ఆర్ ఎనీ మెడిటేషన్ ఆల్సో. డిటాక్స్ లేకుండా మనం ఎటువంటి ఇది మైండ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. సో ఫస్ట్ డిటాక్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర న్యాచురల్ వేలో మనం చేసుకోవాలి. డైజెస్టివ్ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మన డైజెస్టివ్ సిస్టమ్ నోటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుడ్ పైప్, అవర్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ కొలోన్ అండ్ రెక్టమ్ వరకు ఏదైతే ట్రాక్ ఉందో డైజెస్టివ్ ట్రాక్, అది క్లీన్ చేసుకోవడం ఎలా. ఈ క్లీనింగ్ అనేది ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో జస్ట్ ఏదో ఒక రోజు చేసేస్తానో 2 రోజులు చేసేస్తానో క్లీన్ కాదు. సో దిస్ ద ప్రాసెస్ వచ్చేసి 3 days ఆర్ 5 days క్లెన్జింగ్ కంపల్సరీ. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ ఓన్లీ మార్నింగ్ మాత్రమే, మీరు లేచిన వెంటనే చేయాల్సినది. వెరీ వెరీ సింపుల్. దాంట్లో ముందుగా మనం ఏం చేయాలంటే లేచిన వెంటనే 2 liters వాటర్ తీసుకోండి. 2 liters వాటర్ మీరు వార్మ్ వాటర్ తీసుకోండి. తీసుకుని దాంట్లో ఒక 1/2 teaspoon సాల్ట్ కలుపుకోండి. 1 liter కి 1/2 teaspoon, 2 liters కి 1 teaspoon ఫుల్ టేబుల్ సాల్ట్ అంటాం కదా, నార్మల్ సాల్ట్ మిక్స్ చేసుకోండి. ఎవరికైనా హై బీపీ ఆర్ అదర్ సాల్ట్ తీసుకోకూడదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సాల్ట్ మానేస్తే ఓన్లీ ప్లెయిన్ వాటర్ కూడా తీసుకోవచ్చు. సో సాల్ట్ వేయడం వల్ల క్లెన్జింగ్ ఇంకా బాగా జరుగుతుంది ఇంటెస్టైన్స్ లో. సో ఈ 2 liters వాటర్ మీరు కూర్చుని, మీరు ఎలా కూర్చోవాలి అని అంటే దిస్ ద పొజిషన్. లైక్ మీరు ఇలా కూర్చోవాలి, ఇది పొజిషన్. ఇన్ కేస్
ఎవరైనా ఇలా కూర్చోవడం చాలా కష్టంగా ఉంది, మేము కూర్చోలేము ఇలా అని అనుకున్నప్పుడు మీరు ఇస్తే వజ్రాసన, లెగ్స్ వెనక్కి ఫోల్డ్ చేసి జస్ట్ కూర్చొని యూ డ్రింక్ వాటర్, 1 glass, 2 glass, 3 glass, 4 glasses మాక్సిమం మీరు ఎంత వాటర్ తాగుతారు, 4 glasses or 6 glasses, మాక్సిమం 2 liters తాగలిగితే 2 liters, మీకు ఫుల్ అయ్యే వరకు వాటర్ తాగేసేయండి. ఇలా గటగట వాటర్ తాగాలి. తర్వాత 4 asanas ఉంటాయి. 4 asanas is the one round. One is the Sarpasana, Urdhva-Hastasana, Kati Chakrasana, Udara-Krishnasana. ఈ 4 asanas ప్రాక్టీస్ చేసిన తర్వాత 1 round అవుతుంది. మళ్ళీ అగైన్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, అలా 4 to 5 rounds మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు ఆ స్టూల్ అంటే ఎమర్జెన్సీగా మీరు వెళ్లాల్సి వస్తుంది. ఒక్కసారి మీకు మోషన్ అవుతుంది. చాలా తక్కువ మందికి ఎప్పుడైనా ఇంకొకసారి మీకు మోషన్ రావచ్చు, కానీ ఓన్లీ 1 time మాత్రమే అవుతుంది. సో ఎవ్రీ డే మార్నింగ్ లేవగానే ఈ ప్రాసెస్ చేసేది. ఇదంతా చేయడానికి మీకు ఐ థింక్ 15 minutes టైం పడుతుంది అంతే. కంప్లీట్ వాటర్ తాగడం, ఈ 5 rounds చేయడం, మీరు వెళ్ళడం 15 minutes టైం పడుతుంది. 5 days కంపల్సరీ చేయాలి. సపోజ్ మీరు రేపు మార్నింగ్ మీరు మండే, సో నెక్స్ట్ సాటర్డే వరకు మీరు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మనం ముందు వేరే ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి, వేరే బ్రీతింగ్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయాలి, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మన బాడీని ప్రిపేర్ చేయాలి. చాలా మంది అని అనుకుంటారు, మేము రోజు వాటర్ తాగుతున్నాం, తర్వాత మేము రోజు మంచి డైట్ తీసుకుంటాం, వెజిటబుల్స్ తీసుకుంటాం, ఎవ్రీడే యోగా చేస్తున్నాం, ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తున్నాం, మేము ఫిట్ గా ఉన్నాం, మాకు అవసరం లేదు అని ఎవ్వరు అని అనుకోవద్దు. ఎందుకంటే మన ఇంటెస్టైన్స్ వాల్స్, స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ ని క్లీన్ చేయడం చాలా కష్టమైన పని. మీరు ఏది తాగినా, ఏది తీసుకున్నా కూడా అది క్లీన్ అవ్వడం చాలా కష్టం. అది క్లీన్ అవ్వాలంటే కనీసం మనకి 5 days టైం కావాలి. సో ఎవ్రీ డే ఆ ఇంటెస్టైన్ వాల్స్ క్లీన్ అయితేనే ఆ లోపల ఉన్న ఆ లేయర్స్ అంతా కూడా ఎవ్రీ డే అది బయటికి తీసుకొస్తూ ఉంటుంది. 5 days తర్వాత కంప్లీట్ మీ ఇంటెస్టైన్స్ వాల్స్ క్లీన్ అవుతుంది. క్లీన్ అయిన తర్వాత మనం తీసుకున్న ఫుడ్ లో న్యూట్రిషన్ బాడీ కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తుంది. శంకు ప్రక్షాళన అంటారు ఈ క్రియ. శంకు ప్రక్షాళన అంటే లార్జ్ ఇంటెస్టైన్, ఆ కొలోన్, శంకు అంటే శంఖం లాగా ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఆ ఇంటెస్టైన్స్ ఆ షేప్, దీన్ని శంకు ప్రక్షాళన అంటారు. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ క్లెన్జింగ్ టెక్నిక్. ఇది ఇయర్లీ వన్స్ హెల్దీగా ఉన్న వాళ్ళు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. ఇది 5 days. ఇది ఎవరికి ఎటువంటి హై బీపీ ఉంది, నాకేమన్నా అవుతుందేమో, లేదు అంటే నాకు వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉండండి, 100% ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్, హెల్దీ. ఇది క్లెన్జింగ్ మీకు 6-7 years నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. 100% సేఫ్. జస్ట్ వాటర్ కొంచెం వామ్ కన్నా కొంచెం వేడి వాటర్ తీసుకోండి. 2 liters, 1 teaspoonful సాల్ట్. ఎవరికైనా హై బీపీ ఉంటే సాల్ట్ వాడద్దు అంటే సాల్ట్ లేకుండా ఓన్లీ హాట్ వాటర్ తో తీసుకోండి. అది నేను ఎలా చేయాలి, ఆసనాస్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మీకు చూపిస్తాను. మనం తర్వాత ప్రాక్టీస్ చేద్దాం కూడా. సో క్లెన్జింగ్, సో దిస్ ఇస్ ద కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ కి క్లీన్ అవుతుంది. ఇది చేయడం వల్ల మీకు 5 days తర్వాత మీ బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ ఉంటుంది. ఈ జాయింట్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి. ఈజీగా మనం ఆసనాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్ మీ లంగ్స్ అన్ని క్లియర్ అవుతాయి. మీ బ్రీతింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో మనం నెక్స్ట్ చేయబోయే అన్ని కూడా హ్యాపీగా మనం కంఫర్టబుల్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. చాలా మందికి ఇండైజెషన్ ఆర్ అసిడిటీ, తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, ఇలాంటి చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీకు ఈ ఒక్క క్రియతో కంట్రోల్ అయిపోతుంది. ఇది మీకు మీరు చూడండి, ఫస్ట్ డే మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, బట్ సెకండ్ డే అండ్ థర్డ్ డే వచ్చేసరికి మీకు తెలుసు నా బాడీ ఎంత క్లీన్ ఉంది, నా బాడీ ఎంత లైట్ గా ఉంది, ఫ్రెష్ గా ఉంది అనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. మన స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, ఫేస్ గ్లో చేంజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ మీకు అర్థమవుతుంది. సో దిస్ ఇస్ వన్ సింపుల్ టెక్నిక్, లఘు శంకు ప్రక్షాళన అంటాం.
మన బాడీ డిటాక్స్ చేసుకోవడానికి ఆసనాలు నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మనం వి స్టార్ట్ బ్రీతింగ్ టెక్నిక్ ప్రాణాయామ. ప్రాణాయామాలో మీకు అందరికీ తెలుసు కపాలభాతి. కపాలభాతి చాలా మంది ప్రాణాయామం అంటారు, కపాలభాతి ప్రాణాయామం కాదు, కపాలభాతి క్లెన్సింగ్ టెక్నిక్. క్లెన్స్ చేస్తుంది. ఏం క్లెన్స్ చేస్తుంది కపాలభాతి అంటే జస్ట్ ఫ్రంటల్, హియర్ టు హియర్. కపాలభాతి, కపాలం అంటే యువర్ స్కల్, బ్రెయిన్. భాతి మీన్స్ లైటనింగ్. సో మోర్ ఆక్సిజన్ సప్లై యువర్ బ్రెయిన్. సో ఎక్కువ ఆక్సిజన్ బ్రెయిన్ సప్లై అవుతుంది. ఇంప్రూవ్ యువర్ ఫోకస్, ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. తర్వాత అలర్జీస్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఆల్ కంప్లీట్. వెయిట్ కూడా దీంట్లో లాస్ ఉంటుంది. ఎవరికైనా అలర్జీస్, సైనస్, మైగ్రేన్, హెడేక్స్ ఇలాంటివన్నిటికీ కూడా కపాలభాతి చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే అబ్డోమెన్ ఎవ్రీ టైం మనం ఇన్సైడ్ పుల్ చేస్తాం కాబట్టి అబ్డోమెన్ దగ్గర ఫ్యాట్ కూడా కంట్రోల్ అవుతుంది. సో కపాలభాతి ఫస్ట్ వి స్టార్ట్ కపాలభాతి అండి. కపాలభాతి క్రియ, కపాలభాతి మనం ఈ టెక్నిక్ ఫస్ట్ చేయడం వల్ల మన ఈ సైనస్ డక్ట్స్ అన్ని క్లీన్ అవుతాయి అండ్ ఈ ఫ్రంట్ ఐస్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో ఫస్ట్ వి స్టార్ట్ కపాలభాతి. ఎప్పుడు యోగా ముందు ఆర్ బ్రీతింగ్ టెక్నిక్స్ ముందు ఆర్ ఎవ్రీడే మెడిటేషన్ ముందు కానీ మనం కపాలభాతితో స్టార్ట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే బాడీ వార్మప్ అయిపోతుంది. సో మనం మళ్ళీ స్పెషల్ గా వార్మప్ చేయాల్సిన అవసరం ఉండదు. కపాలభాతి ఒక 100 strokes మీరు చేస్తారు అని అంటే బాడీ రెడీ టు డూ యోగా. సో వి స్టార్ట్ కపాలభాతి. కపాలభాతి జస్ట్ ఫోర్స్, జస్ట్ నోస్ దగ్గర నుంచి వదలండి. కపాలభాతి అందరూ చేస్తారు, చాలా మంది దాన్ని కరెక్ట్ గా చేయరు. చాలా మంది ఎక్కడ ప్రెషర్ ఇవ్వకూడదు, నెక్ అండ్ షోల్డర్స్ అండ్ యువర్ ఎక్కడ ఉండకూడదు. ఓన్లీ కొంచెం జస్ట్ నోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అబ్డోమెన్ ఎవ్రీ టైం ఇన్సైడ్ వెళ్తుంది. జస్ట్ నోస్ దగ్గర నుంచి వదలండి. 1 second కి 1 stroke. సో 1 second కి 1 stroke మీరు చేయాలి. అది మరీ స్లో ఉండదు, మరీ స్పీడ్ గా ఉండదు. చాలా మంది కపాలభాతి సో ఇలా ప్రాక్టీస్ చేస్తారు. ప్లీజ్ దయచేసి కపాలభాతి ఇలా చేయొద్దు. కపాలభాతి ఇస్ వెరీ స్లో. 1 second కి 1 stroke చేయండి. ఎక్సేల్ మీద ఫోకస్ చేయండి. ఇన్హేల్ మీరు చేయొద్దు. ఇన్హేల్ ఆటోమేటిక్ గా మనం ఇన్హేల్ చేస్తాం, బట్ వి focus and we concentrate completely exhale. సో ఇలా 1 second కి 1 stroke మీరు కంటిన్యూస్ గా మీరు ఒక 20 or 40 or 30 మీరు 60 times కంపల్సరీ చేయాలి. 60 times చేస్తే మీరు 1 minute చేస్తున్నారు అంటే 1 second కి 1 stroke అంటే మనం 60 and 1 minute చేస్తున్నట్టు. అట్లా ఎవ్రీ డే వి ప్రాక్టీస్ అట్లీస్ట్ 5 minutes 5 minutes ప్రాక్టీస్ చేయాలి మనం కపాలభాతి. మీరు 1 minute కానీ స్టార్టింగ్ లో మీరు జస్ట్ 40 చేసి ఆపేసారు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే. సో ఎవ్రీడే ఇంక్రీజ్ 5 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఈజీగా 60 చేయగలుగుతారు కంటిన్యూస్ గా. ఎక్కడైనా మీకు అలసిపోయినట్టు అయిపోతే జస్ట్ యూ స్టాప్ అండ్ క్లోజ్ యువర్ ఐస్, స్లోలీ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్సేల్. ఒక 2 times అలా ప్రాక్టీస్ చేసి అగైన్ మీరు కపాలభాతి స్టార్ట్ చేయండి. కపాలభాతి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికైనా సైనస్, మైగ్రేన్, హై బీపీ ఇట్లాంటి వాళ్ళకి కొంచెం తల తిరుగుతున్నట్టుంటది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా హెడేక్ ఉంటుంది. సో మీరు అలా అవుతుంటే జస్ట్ ఇమీడియట్ గా స్టాప్ చేసేయండి, రిలాక్స్ అయిపోండి. సో మనం కపాలభాతి నెక్స్ట్ క్లాస్ లో కూడా ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తాం. మీరు ఎవ్రీడే కంపల్సరీ ఈ రోజు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ 4-5 days కూడా మీరు అవే ప్రాక్టీస్ చేయండి. మనం ఫస్ట్ కపాలభాతితో ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను మాట్లాడుతూ ఉంటాను, నేను ఏదైతే చెప్తున్నానో మీరు ఎన్ని చెప్తున్నానో అవి మీరు చేస్తూ ఉండండి, చేస్తూ వింటూ ఉండండి. సో
సో కపాలభాతి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు డక్ట్స్ అన్ని సైనస్ డక్ట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి, క్లీన్ అవుతాయి. అండ్ మీ థ్రోట్ దగ్గర మజిల్స్ ఏవైతే ఉంటాయి అవి క్లీన్ అవుతాయి, లంగ్స్ స్ట్రెంథెన్ అవుతాయి, మీకు లంగ్స్ ఫ్రీగా అవుతుంది. ఎక్కువ మనం బ్రీత్ చేయడానికి హోల్డ్ చేసే కెపాసిటీ మనం కపాలభాతితో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో కపాలభాతి ఒక 60 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ యూ రిలాక్స్. ఇంకొక ముఖ్య విషయం, మీరు ఏది చేసినా కూడా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఆఫ్టర్ ఫినిషింగ్ ప్రాణాయామ ఆర్ ఆసన ఆర్ ఏదైనా సరే, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్లోలీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఫోకస్ ఇన్సైడ్ వాట్ హ్యాపెండ్. కపాలభాతి చేసాం, లేదా ఒక బ్రీతింగ్ చేసాం, లేదా ఒక స్ట్రెచింగ్ చేసాం, ఇన్సైడ్ లోపల ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఒక హాఫ్ మినిట్ టు 1 minute క్లోజ్ అండ్ ఫోకస్ ఇన్సైడ్. ఆ వైబ్రేషన్స్ ఉంటాయి మీకు ఎప్పుడైతే కపాలభాతి స్టార్ట్ బ్రీతింగ్ కానీ ఏదైనా మనం చేసిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోకస్ యువర్ ఫింగర్ టిప్స్ అండ్ యువర్ లిప్స్, యువర్ ఫోర్ హెడ్ అండ్ నోస్ అండ్ యువర్ ఫీట్, ఈ మజిల్స్ అన్ని కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. కంప్లీట్ ఆ వైబ్రేషన్స్ అన్ని డిసపియర్ అయ్యే వరకు అలా ఉండి అగైన్ మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి. వెంటనే ప్రాక్టీస్ చేయకండి. ఆసన మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ నోట్, 1 ఆసన, 2 ప్రాణాయామ, 3 మెడిటేషన్. ఈ 3 ఎట్ ఏ టైం మీరు ప్రాక్టీస్ చేయాలి, ఎట్ ఏ టైం జరగాలి. అదే యోగా అవుతుంది. మీరు మ్యూజిక్ పెట్టుకుని లేదా ఎవరితో మాట్లాడుతూ మీరు మ్యూజిక్ వింటూ ఎప్పుడూ కూడా యోగా ప్రాక్టీస్ చేయకూడదు, చేయొద్దు. ఎందుకంటే మీ మైండ్ ఒకదాని మీదే ఫోకస్ చేసి ఉండాలి. దేని మీద ఉండాలి? మీరు ఏ కదలిక, సపోజ్ మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నారు ఆర్ సైడ్ బెండింగ్స్ చేస్తున్నారు, బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్తున్నారు, బ్రీత్ ఇన్ చేస్తూ వస్తున్నారు, బ్రీత్ అవుట్ చేస్తూ వెళ్తున్నారు, బ్రీత్ ఇన్ అని వస్తున్నారు. సో ఎప్పుడు మీ మూమెంట్ అండ్ బ్రీతింగ్ బోత్ రెండు కూడా సింక్రనైజ్ కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీ జస్ట్ నెక్ కూడా, అందుకే చెప్తాను, నెక్ కూడా బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్ సెంటర్ అండ్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్ అండ్ బ్రీత్ ఇన్. మీ మూమెంట్ అండ్ బ్రీతింగ్ రెండు సింక్రనైజ్ అయితేనే మీ మైండ్ అంటే ఏదైతే మనం చేస్తున్నామో దాని మీద ఫోకస్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఏ ఒక్క విషయమే మనం దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంటే దట్స్ ద మెడిటేషన్. సో అందుకే 3 ఒకేసారి జరగాలి. కాబట్టి మీరు వేరే వాటి మీద ఆలోచిస్తూనో లేకపోతే ఏమన్నా చేస్తూనో యోగా చేయకూడదు. అలా కనుక చేస్తే ఆసనాస్ లో ఎక్కడో నెక్ పెయిన్ ఆర్ బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటి పెయిన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మనం కపాలభాతి కంప్లీట్ చేస్తే నెక్స్ట్ భస్త్రికా ప్రాణాయామం చేద్దాం. భస్త్రికా ప్రాణాయామం కూడా క్లెన్జింగ్ అండి. భస్త్రికాలో ఒక 6 వెరైటీస్ ఆఫ్ భస్త్రికా ప్రాణాయామం ఉన్నాయి. విత్ హ్యాండ్స్ తో చేస్తాం, వితౌట్ హ్యాండ్స్ చేస్తాము. సో భస్త్రిక ఇప్పుడు మనం చేసేది కొంచెం స్పీడ్ ఉంది. వాట్ ఈస్ భస్త్రిక? భస్త్రి అంటే మీకు తెలుసు, చాలా మందికి తెలుసుండకపోవచ్చు, తెలుసుండొచ్చు. మీ చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ గోల్డ్ స్మిత్, బ్లాక్ స్మిత్ వాళ్ళు గోల్డ్ హీట్ చేసి దాన్ని మెల్ట్ చేయడానికి, అవి చేయడానికి ఆ భస్త్రి అని చెప్పేసి ఒక లెదర్, ఒక తిత్తి లాగా ఉంటుంది. దాన్ని ఇట్లా ఇలా ఇలా అంటూ ఉంటే ఆ ఎయిర్ కి అక్కడ ఫైర్ వచ్చి అది వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు. సో దాన్ని భస్త్రి పట్టడం అంటారు, భస్త్రి అంటారు. సో మనం ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మనం తీసుకునే ఎయిర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇట్లా ఉంటుంది, ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. సో ఇలా భస్త్రిక లాగా ఉంటుంది కాబట్టి దీన్ని భస్త్రిక ప్రాణాయామం అంటారు. సో భస్త్రిక ఎందుకు ఇప్పుడు మనం ఫస్ట్ చేస్తున్నాం అంటే, భస్త్రి ఇస్ ద క్లెన్జింగ్. సో రైట్ నాస్ట్రిల్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్. మనకి మన బాడీలో 72,000 అబోవ్ నాడీస్, మన బాడీలో 72,000 అబోవ్ నాడీస్. 72,000 అబోవ్ నాడీస్ లో అంటే ఎనర్జీ ఛానల్స్. ఈ మనకు కనపడేవి, మనకు కనిపించేవి, మనకు అర్థమయ్యే ఎనర్జీ ఛానల్స్ ఈ రెండు. సూర్యనాడి రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రనాడి. రైట్ నాస్ట్రిల్ పింగళ, లెఫ్ట్ నాస్ట్రిల్ ఈడ. రైట్ నాస్ట్రిల్ గంగ, లెఫ్ట్ నాస్ట్రిల్ యమున. ఇన్ని పేర్లు ఉన్నాయి. సో సూర్యనాడి అంటే కుడి ముక్కు, చంద్రనాడి అంటే ఎడముక్కు. సో లెఫ్ట్ నాస్ట్రిల్ డైరెక్ట్ కనెక్ట్ టు యువర్ మైండ్, దిస్ ద లూనార్ ఎనర్జీ అని చెప్తాం. సో ఇది సోలార్ ఎనర్జీ. సూర్యనాడి, సూర్యనాడి డైరెక్ట్ కనెక్ట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్, యువర్ ఫిజికల్ బాడీ. సో సూర్యనాడిని బాగా యాక్టివేట్ చేశారనుకోండి, మీ బాడీ యాక్టివేట్ అవుతుంది.
అలాగే చంద్రనాడి లెఫ్ట్ నాస్ట్రిల్ యాక్టివేట్ చేస్తారు అనుకోండి, మీ కంప్లీట్ గా డైరెక్ట్ మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్. సో సూర్యనాడి అండ్ చంద్రనాడి, సో పింగళ అండ్ ఈడ అండ్ సన్ అండ్ మూన్, ఈ 2 నాస్ట్రిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఎనర్జీ, ఈ రోజు మనం శ్వాస అని ఏదైతే అంటున్నామో, జీవశక్తి, ప్రాణశక్తి ఆర్ కాస్మిక్ ఎనర్జీ, ఏదైతే ఓన్లీ ఆక్సిజన్ మనం తీసుకోవట్లేదు, ఏదైతే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నామో అది డైరెక్ట్ ఈ 2 ముక్కుల ద్వారానే వెళ్ళి ఆల్ ఎనర్జీ ఛానల్స్ అన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ నాడి ఉంది మనకి, సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి, సుషుమ్నా నాడి ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా మీ స్పైన్ లో ఉంటుంది. మీ స్పైన్ టెయిల్ బోన్ ఉంటుంది కదా, ఆ టెయిల్ బోన్ కింద ఒక హెయిర్ లైన్, ఒక ఛానల్ ఉంటుంది. సో దాన్ని సుషుమ్నా నాడి అని అంటాం. సో సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేయాలంటే ఈ 2 నాడీస్ యాక్టివేట్ చేయాలి. సో ఈ 2 నాడీస్ గంగా యమున అంటున్నాం. సో సుషుమ్నా నాడిని సరస్వతి నది అని అంటారు. గంగా యమున మీరు రివర్స్ కూడా చూడొచ్చు, మనకు కనబడుతూ ఉంటాయి. కానీ సరస్వతి అంతర్వాహిని, సరస్వతి కనపడదు, ఇంటర్నల్ గా ఉంటుంది, మనం శబ్దం వినగలుగుతాం. సో ఈ గంగా యమున సరస్వతి లేదా పింగళ అండ్ ఈడ సుషుమ్న, ఈ 3 నాడీస్ ఎక్కడ కలుస్తాయి మనకి? 3 నదులు కలిస్తే మనం త్రివేణి సంగమం అంటాం కదా, అలాగే ఈ 3 నాడులు కలిస్తే త్రివేణి సంగమం అంటాం. దిస్ ఇస్ ద త్రివేణి సంగమం. ఈ 3 నాడీస్ ఇక్కడ మీకు మీట్ అవుతాయి. దిస్ ఇస్ ద పీనల్ గ్లాండ్ బ్యాక్ సైడ్ మాట. పీనల్ గ్లాండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంటుంది, దాన్ని ఆజ్ఞా చక్ర అంటారు. మనం చేసే ప్రాణాయామం గాని, మనం చేసే ఆసనాలు గాని, మనం చేసే క్రియాస్ గాని, ఏదైనా కూడా మనం ఈ 2 నాస్ట్రిల్ ద్వారానే యాక్టివేట్ చేయగలుగుతాం, ఆర్ యువర్ ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్. సో సూర్యనాడి మనకు ఆటోమేటిక్ గా మన బాడీలో మీరు చెక్ చేసుకోండి, సన్ ఉన్నప్పుడు సూర్యనాడి రైట్ చాలా క్లియర్ గా ఉంటుంది. అదే మీరు నైట్ చూడండి, మూన్ టైంలో నైట్ టైం చూడండి, లెఫ్ట్ ఇస్ వెరీ క్లియర్. సో ఈ 2 నాడీస్ షిఫ్ట్, న్యాచురల్ చేంజ్ అయినప్పుడు, న్యాచురల్ గా వెదర్ చేంజ్ అయితే మన బాడీలో నాడీస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, సో షిఫ్ట్ అవుతూ ఉంటాయి. సో మనం అర్థం చేసుకోవాల్సినప్పుడు కొన్ని ప్రాణాయామాలు వెదర్ ని బట్టి చేస్తాం, కొన్ని ప్రాబ్లమ్స్ ని బట్టి చేస్తాం. ఎందుకంటే బాడీలో కూడా అలాగే వాత, పిత్త, కఫ అంటాం. సో ఈ 3 దోషాస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. పంచ ప్రాణాలు అని చెప్తాం. ఏదైనా మనకి ఇష్టమైంది కానీ, లేకపోతే మనకి చాలా నా పంచ ప్రాణాలండి అది అంటే నాకు చాలా పంచ ప్రాణాలు అంటాం. 5 ప్రాణాస్ మన బాడీలో ఉన్నాయి, పంచ ప్రాణాలు. ప్రాణ, సపాన, సమాన, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. 5 వాయువులు ఉన్నాయండి. ఈ 5 వాయువులు బ్యాలెన్స్ ఉంటేనే మన బాడీ కరెక్ట్ గా ఆల్ సిస్టమ్స్ పనిచేస్తుంది. ప్రాణవాయువు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుందండి? ప్రాణవాయువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రాణ ప్లేస్. అది ఇక్కడే మనం తీసుకున్న వాయువు. లంగ్స్ నుంచి హార్ట్ నుంచి కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా చేసేది ప్రాణవాయువు. అపాన వాయువు ఎక్కడ ఉంటుంది? లోయర్ అబ్డామెన్. అది ఎలిమినేషన్ చేస్తూ ఉంటుంది, దానిపైన ఎప్పుడు కిందకి పాస్ అవుతూ ఉంటుంది. సో అపాన ఇస్ ద ఎలిమినేషన్. మీ లోపల ఉన్న ఇంప్యూరిటీస్, మనం యూరినల్స్, ఆల్ స్టూల్ ఎన్ని కూడా కంపల్సరీ ఆ ఎనర్జీ అపాన వాయువు కరెక్ట్ గా పనిచేస్తేనే మీకు ఎవ్రీడే మన టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్తూ ఉంటాయి. సో సమాన ఈజ్ డయాఫ్రమ్ లేన్ నుంచి అబ్డామెన్, నావెల్ వరకు ఉంటుంది. సమాన దిస్ ప్లేస్, ఇది ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఇది ప్రాణ సర్క్యులేటరీ సిస్టమ్, ఇది డైజెస్టివ్ సిస్టమ్ సమాన. అపాన ఇస్ ద ఎలిమినేటివ్ సిస్టమ్. సో ఉదాన హియర్ టు హియర్. ఉదాన ఇస్ ద 5 సెన్సెస్. పంచేంద్రియాలని కంట్రోల్లో ఉంచుతుంది. పంచేంద్రియాలు 5 సెన్సెస్, నోస్, ఐస్, ఇయర్స్, మౌత్ అండ్ స్కిన్, ఏవైతే 5 ఉన్నాయో ఈ 5 కూడా పంచేంద్రియాలని కంట్రోల్ చేయాలంటే ఈ ఉదాన వాయువు చేస్తుంది. వ్యాన ఇస్ ద కంప్లీట్ యువర్ బాడీ. ఇది బాడీ మొత్తం గవర్న్ చేస్తూ ఉంటుంది అన్నమాట, ఆల్ ప్రాణాస్ ని చేస్తూ ఉంటుంది. ఈ 5 ప్రాణాస్ మనకి బ్యాలెన్స్ కనుక తప్పితే ఆల్ సిస్టమ్స్ డౌన్ అయిపోతాయి. యోగా చేయడం, మనం ఎందుకు యోగా చేయాలి? వై?
రోజు వాకింగ్ చేస్తున్నాం, రోజు జాగింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, రోజు జిమ్ చేసే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు, హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి, మంచి డైట్ తీసుకుంటాం, మేము మంచి ఇది చేస్తాం, మారథాన్ చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. సో వై అట్లాంటప్పుడు యోగా ఎందుకు చేయాలి? అవి ఇంకా చాలా, మేము ఎవ్రీడే 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ రన్ చేసే వాళ్ళు కూడా తెలుసు. సో యోగా ముఖ్య ఉద్దేశం, యోగా యువర్ హార్మోన్స్ మెయిన్ మీ గ్లాండ్స్ మీద వర్క్ చేస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. హార్మోన్స్ హార్మోనీ అని చెప్తాం. మన హార్మోన్స్ ఎవ్రీడే మనకి ఏమేం కావాలి? కార్టిజాల్ కావాలి హ్యాపీగా ఉండాలి అని అంటే, మంచి మూడ్ ఉండాలి అని అంటే, మెలటోనిన్ కావాలి మంచి నిద్ర రావాలి అంటే, సెరటోనిన్, మెలటోనిన్. సో ఆల్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 30 years వచ్చినా, 40 years వచ్చినా, 50 years వచ్చినా, 60 years వచ్చినా కూడా ఈ గ్లాండ్స్ మనం పనిచేయాలి. ఈ గ్లాండ్స్ డిస్టర్బ్ అయినాయి, గ్లాండ్స్ సరిగ్గా పనిచేయట్లేదని వాళ్ళు మన హార్మోన్స్ తీసేసుకుంటున్నాం డైరెక్ట్ గా. నిద్ర పట్టట్లేదు, మెలటోనిన్ వేసుకుంటున్నాం, డయాబెటిస్ ఉంది, ఇన్సులిన్ తీసుకుంటున్నాం, థైరాయిడ్ ఉంది, థైరాక్సిన్ తీసేసుకుంటున్నాం. సో యోగా ఏం చేస్తుంది అంటే న్యాచురల్ గా సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి యాక్టివేట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఆక్సిజన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సెల్స్ కొన్ని మజిల్స్ ఫామ్ అవుతాయి, కొన్ని టిష్యూస్ ఫామ్ అవుతాయి, కొన్ని టిష్యూస్ మజిల్ ఫామ్ అవుతుంది. ఆల్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని కూడా మజిల్స్. సో మన సెల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆక్సిజన్ ఇవ్వాలి. అది ఒక్క యోగాతో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే వి ప్రాక్టీస్ యోగా ఎవ్రీ టైం మనం బ్రీతింగ్ తో చేస్తాం అండ్ కాన్సన్ట్రేట్ ఫోకస్ చేస్తాం, స్లో మూవ్మెంట్ తో చేస్తాం, ఇన్వాల్వ్ అయ్యి మన ఇంటర్నల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి ఆల్ టాక్సిన్స్ ఈజీగా బయటకు వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ ద ప్రాణాయామ. మన ప్రాణాయామం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డిటాక్స్ లో మనం భస్త్రికాలో ఉన్నాము. మన కపాలభాతి ఫస్ట్ 60 times చేసిన తర్వాత ఆర్ 100 times చేసిన తర్వాత నెక్స్ట్ మనం ప్రాక్టీస్ చేయాల్సింది భస్త్రికా ప్రాణాయామం. భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలో చూడండి, ఒక్కసారి నేను చూపిస్తాను. ఫస్ట్ బ్రీత్ ఇన్ లెఫ్ట్ నాస్ట్రిల్, బ్రీత్ అవుట్ రైట్. బ్రీత్ ఇన్ ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్, బ్రీత్ అవుట్ ఓన్లీ రైట్ నాస్ట్రిల్. చూడండి ఇట్లా. మీరు తీసుకోవాలి, వదిలేసేయాలి, తీసుకోవాలి, వదిలేసేయాలి. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్. రైట్ ఇన్హేల్ చేయొద్దు, జస్ట్ ఇన్హేల్ ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్సేల్ ఓన్లీ రైట్ నాస్ట్రిల్. అది కూడా కొంచెం స్పీడ్ గా చేస్తాం, మరీ స్పీడ్ వద్దు, మరీ స్లోగా వద్దు, ఆ మీడియం లో. చూడండి ఇట్లా కూడా చేయొచ్చు. ఇలా 60 times చేయండి. 60. ఇన్ అవుట్ 1, ఇన్ అవుట్ 2, ఇన్ అవుట్ 3, అట్లా 60 చేయండి. 60 ఇంకా కంప్లీట్ కాలేదు, మీరు కంటిన్యూ చేయండి. Relax. Just close your eyes. Immediately eyes open check. Just relax. Focus your complete facial muscles, your forehead, your fingers, your palms. Relax. Slowly inhale and exhale just 3 times. Take deep breath in and slowly breathe out. Next we start right inhale, left exhale. Right breathe in, left breathe out.
Relax. Take deep breath in and slowly breathe out. చూడండి మెల్లగా మీ నోస్, మీ ఆజ్ఞ చక్ర, ఐబ్రోస్ సెంటర్ పాయింట్ ఫోకస్ చేసి చూడండి ఏమవుతుందో చూడండి. మనం ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేసాం. ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఎక్కడైనా వైబ్రేషన్ ఉందా, ఎక్కడైనా ఇబ్బందిగా ఉందా, పెయిన్ ఉందా? అండ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో దిస్ ద భస్త్రిక. మనం కొంచెం స్పీడ్ గా చేసాం. ఎందుకంటే ఈ స్పీడ్ లో మనకి లంగ్స్ ఏవైతే మన ఆ లంగ్స్ క్లీన్ అవుతాయి అండ్ మీకు శ్వాస అంటే మనం తీసుకున్నప్పుడు బ్రీతింగ్ ఈజీగా మనం తీసుకోగలుగుతాం, హోల్డ్ చేయగలుగుతాం. ఆ టాక్సిన్స్ అన్ని కూడా బయటికి వచ్చేస్తాయి, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే బ్రీత్ చేసి హోల్డ్ చేసేటప్పుడు ఆసనాస్ హోల్డ్ చేయడం కానీ ఏదైనా కూడా మనం బ్రీతింగ్ హోల్డింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం హోల్డ్ చేయాలి అంటే ఆ హోల్డింగ్ కెపాసిటీ మీకు పెరిగితే ఏదైనా కూడా మీరు లైఫ్ లో మనం ఎనీథింగ్ ఏదైనా కూడా బేరింగ్ కెపాసిటీ అనేది మనకు వస్తుంది. చాలా వరకు చాలా మందికి చిన్న చిన్న సమస్యలు రాగానే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాం, చాలా హడావుడి అయిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాం, ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్రీతింగ్ హోల్డింగ్ కెపాసిటీ మనం పెంచుకున్నామో రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. రెండు, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ రెస్ట్ దొరుకుతుంది. సో క్లెన్జింగ్ అండ్ రిలాక్సింగ్, రెస్ట్ రెండూ జరుగుతాయి. హోల్డ్ చేయగలిగితే మన బ్రెత్ ని మనం ఏదైనా కూడా బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఆసనాస్, వై మనం ఆసనాస్ ప్రాక్టీస్, ఆ ఫ్లెక్సిబిలిటీ బాడీకి వస్తే, మైండ్ కూడా ఫ్లెక్సిబిలిటీ వస్తే, మన ఆలోచనలో కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ, మన థాట్స్ లో ప్రాసెస్ చేంజెస్ వస్తాయి. సో మనం చేసేదంతా కూడా క్లెన్జింగ్ అంతా మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవడానికి. ఏదైతే చాలా కష్టమో అని అనుకున్నాం, మనకి కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాక్టీస్ తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి మనకి ఆ సొల్యూషన్స్ అనేది దొరుకుతుంది. సో అందుకే క్లెన్జింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. మీరు బాడీని క్లెన్స్ చేసుకుంటూ ఉండాలి సింపుల్ టెక్నిక్స్ తో. మనం ఏదో జ్యూసెస్ తాగేస్తానో లేకపోతే క్లెన్జింగ్ అయిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు. సో ఎవ్రీ సిస్టమ్ కి ఒక క్లెన్జింగ్ టెక్నిక్. సో దిస్ భస్త్రికా ప్రాణాయామం మనం చేయడం వల్ల మనకి లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, మన క్లెన్జింగ్ అవుతుంది, ఎక్కువ ప్రాణాయామం చేయగలుగుతాం. ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే వార్మప్ కూడా అయిపోతుంది. సో మనం నెక్స్ట్ ఇంకొక క్రియ చేయబోతున్నాం, అగ్నిసార. అగ్నిసార క్రియ చేస్తుంది. అగ్నిసార ఇస్ ద ఎక్సలెంట్ టెక్నిక్ ఇన్ యోగాలో. ఎంత అద్భుతమైనది అంటే అగ్నిసార మీ బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మీ బాడీ వెయిట్ తగ్గిస్తుంది. అండ్ పర్టికులర్ గా విమెన్ కి సైకిల్ ఏదైతే ఉన్నాయో కరెక్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. మెనోపాజ్ లో పిఎంఎస్ ప్రాబ్లమ్స్, పిసిఓడి ప్రాబ్లమ్స్, ఈ అన్ని ఫైబ్రాయిడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లియర్ చేస్తుంది. విమెన్ ఇస్ ద మెన్ ప్రాస్టేట్ గ్లాండ్ యాక్టివేట్ చేస్తుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన డైజెస్టివ్ జ్యూసెస్ కరెక్ట్ టైం కి అవి రిలీజ్ చేసుకోవడం, అలాగే మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా మన బాడీ అబ్జార్బ్ చేయడం, ఎలిమినేట్ చేయడం, ఇదంతా కూడా ఈ సిస్టమ్ రెగ్యులేట్ చేస్తుంది అగ్నిసార. అగ్నిసార ఇప్పుడు మనం చేయబోదే ఓన్లీ ఎంటీ స్టమక్ తోనే చేయాలి. కాబట్టి మార్నింగ్ ఎంటీ స్టమక్, ఎంటీ బౌల్, ఎంటీ ప్లాటర్, 3 ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సింపుల్. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఒక్క క్రియతో మీరు మీ బాడీని కంట్రోల్ చేయొచ్చు. మీ మైండ్ అంత అద్భుతంగా మన సిస్టమ్ ని కంట్రోల్ చేస్తుంది అగ్నిసార. అగ్నిసార, అగ్ని సార మీన్స్ చిలకడం. మనం చూడండి మజ్జిగ ఎట్లా చిలుకుతాం వెన్న కోసం, సో అలానే మన లోపల ఉన్న జఠరాగ్ని అంటే ఎగ్జాక్ట్ గా మన నావెల్ ఏదైతే ఉందో మణిపూరక చక్ర అంటాం. 72,000 నాడీస్ కనెక్షన్ ఇక్కడ ఉంటుందండి. నావెల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా మీరు అజాగ్రత్తగా ఉన్న నావెల్ మాత్రం అంటే పొట్ట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎక్సెస్ ఫ్యాట్ పెరగకూడదు, ఎప్పుడూ కూడా హెల్దీగా ఉండాలి మన సిస్టమ్.
డైజెస్టివ్ సిస్టమ్ కనుక డౌన్ అయింది అంటే ఆల్ సిస్టమ్స్ డౌన్ అయ్యాయి. సో మనం తీసుకున్న మనకి రెండు ఎనర్జీస్ అండి. ఒకటి ఫుడ్, రెండు శ్వాస. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. మనం ఫుడ్ తినకుండా ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండగలుగుతాం, కానీ శ్వాస తీసుకోకుండా అసలు ఉండలేం. సో ఈ 2 ఎనర్జీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కలిపి వెళ్తాయి. మన బాడీలో తీసుకున్న ఫుడ్ అది మనకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ లిక్విడ్స్ అన్ని కూడా మనకి బ్లడ్ తోనే వెళ్తూ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి ఫుడ్ రెండు కలిసే వెళ్తాయి. కాబట్టి ఈ రెండు ఎనర్జీస్ కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనం 100 అంటే మన ఆయుష్ 100 సంవత్సరాలు అని చెప్పారు. 100 years. ఎందుకు 100 సంవత్సరాలు అని చెప్తారు అంటే యోగా చేసేవాళ్ళు, యోగాలో మన శ్వాసలు తగ్గుతాయి. మనం ఎంత తక్కువ శ్వాసలు తీసుకుంటే మన ఆయుష్ అంత పెరుగుతుంది. ఎంత ఎక్కువ శ్వాసలు తీసుకుంటే మన ఆయుష్ తగ్గిపోతుంది. సో మన ఆయుష్ పెరగాలంటే శ్వాసలు తక్కువ తీసుకోవాలి, ఎక్కువ సంవత్సరాలు హెల్దీగా ఉండాలి. సో శ్వాసలు ఎలా తక్కువ తీసుకోగలుగుతాం? ఇప్పుడున్న టెన్షన్స్ లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరి శ్వాసలు నాకు తెలిసి 20 above ఉంటాయి. ఎందుకంటే పరిస్థితి ఏం బాగాలేదు. కరోనా వైరస్, COVID-19 ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఉంటుందో తెలియదు. సో ఈ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరికి ఎక్కడో లోపల ఒక అలజడి అనేది ఉంటుంది. నార్మల్ గా మనం ఒక నిమిషానికి 15 times తీసుకోవాలి. 15 times కనుక మనం తీసుకుంటే నిమిషానికి శ్వాసలు, మనం ఖచ్చితంగా 100 years మనం హ్యాపీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. సో మన శ్వాసలు తగ్గించుకోవాలి అని అంటే యోగా ఒక్కటే మార్గం, ఇంకా వేరే దారే లేదు. ఎప్పుడైతే మన యోగ మార్గంలోకి వచ్చామో మనం బాడీని కంట్రోల్ చేసుకున్నాం, క్లెన్స్ చేసుకున్నాం, కంట్రోల్లో ఉంది, మన మైండ్ కంట్రోల్లో ఉంది. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచకోశాలు ఏవైతే ఉన్నాయో, చక్రాలు, ఇవన్నీ కూడా మనం కనుక కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనకి మోక్ష మార్గం అంటే భక్తి మార్గంలోకి వెళ్ళగలుగుతాం. ఇప్పుడు చేసే మన పూజలు, యాగాలు, యజ్ఞాలు ఎంతవరకు మనం మనసు పెట్టి చేయగలుగుతాం? కూర్చుని ఒక పావు గంట కూడా కూర్చోలేం. కింద కూర్చోవాలంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒక గంట సేపు ఏదైనా వ్రతం చేయాలి అని అంటే మన వల్ల కాదు, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కడో అసలు ఫోకసే కుదరదు, వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఆ ఫోకస్ లేనప్పుడు అంటే యోగ మార్గంలోకి రానివాడు భక్తి మార్గంలోకి వెళ్ళలేడు. కాబట్టి మన యోగ మార్గంలోకి వెళ్ళాలి అంటే మన లోపలి ఈ బాడీ ఏదైతే ఉందో, ఇది దేహమే దేవాలయం అన్నారు. దిస్ ఇస్ ద టెంపుల్. ఈ బాడీ ఒక టెంపుల్. ఈ టెంపుల్ ని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి, చాలా క్లీన్ గా ఉండాలి. సో క్లీన్ చేసుకోవాలి. లోపల ఎవరున్నారు? భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు బయట లేడు, మన లోపల ఉన్నాడు, మన శరీరంలో ఇక్కడ ఉన్నాడు భగవంతుడు. సో ఈ భగవంతుడిని మనం చూద్దాం, ఈ భగవంతుడిని మనం దర్శనం చేసుకుందాం. ఈ భగవంతుడు ఆత్మ పరమాత్మ లోపలే ఉన్నారు. సో మనం ఇన్నర్ జర్నీ చేద్దాం. ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. దిస్ ద బేసిక్. మన ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టావంగాని అని అంటాడు యోగ సూత్రం పతంజలి. యమ నియమాలు లేనిదే ఆసనాలు రావు, ఆసనాలు లేనిదే ప్రాణాయామం చేయలేము. ప్రాణాయామం చేస్తేనే ప్రత్యాహారం అంటే మన కంట్రోలింగ్ 5 senses మనం సరెండర్ అవ్వగలుగుతాం. ప్రత్యాహారం ఉంటేనే ధారణ వస్తుంది. ధారణ అంటే ఫోకస్, ఏకాగ్రత వస్తేనే ధ్యానం వస్తుంది. ధ్యానం వస్తేనే సమాధి స్థితికి వెళ్తాం. సమాధి అంటే ఏదో ఎక్కడో సమాధిలోకి వెళ్ళిపోయి ఎక్కడో మనం తపస్సు చేసుకుని కూర్చోవడం కాదు. సమాధి అని అంటే, సమాధి స్థితి అని అంటే ఆనంద స్థితి, కైవల్య స్థితి. దానికి ఏం వర్డ్స్ లేవండి ఎనీ లాంగ్వేజెస్ లో కూడా. ఓన్లీ సాంస్క్రిట్ లోనే ఉంది ఒక వర్డ్, భావ ప్రాప్తి, సంపూర్ణ భావ ప్రాప్తి అని అంటాడు పతంజలి. సంపూర్ణ భావ ప్రాప్తి అది పొందాలి అని అంటే మనం తప్పనిసరిగా ఈ యమ నియమాలు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళగలిగితేనే మనం అదేంటో వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ఇదంతా ఎందుకు, మాకు తెలుసు కదా, మాకు ఏదో ఒక మెడిటేషన్ చెప్పేస్తానో లేకపోతే ఏదో ఒక ముద్ర చెప్పేస్తానో ఏదో ఆసనం చేసేయచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, తొందరగా మనం వెళ్ళగలుగుతాం. తొందరగా సో మెనీ ఎక్స్పీరియన్సెస్ మన హెల్త్, ఎందుకంటే హెల్త్ లేకపోతే ఏం లేదు. బాడీ మీకు ఒక డయాబెటీస్, మనకు ఒక బీపీఓ, ఒక మోకాలు నొప్పి, ఒక తలనొప్పి ఉందనుకోండి, మనం ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎక్కడ మెడిటేషన్ చేస్తాం? చేయలేం. ఫస్ట్ కరెక్ట్ ఫిజికల్ గా మనం స్ట్రాంగ్ అవుదాం, మెంటల్ గా స్ట్రాంగ్ అవుదాం. ఎందుకంటే రెండు, ఫిజికల్ గా బాగుంటే మెంటల్ గా కూడా బాగుంటుంది. రెండు కనెక్ట్ అయ్యి ఉంటాయి.
అందుకే ముందు మన శరీరాన్ని మనసుతోనూ, మనసుని ఆత్మతోనూ, ఆత్మని పరమాత్మతోనూ కలపమన్నాడు. ముందు మనం ఆత్మ పరమాత్మ పక్కన పెడదాం, అది తర్వాత సంగతి. ముందు మన బాడీని, మన మైండ్ ని రెండు కలుపుదాం. ఇప్పుడు అదే చేస్తున్నాం, మన బాడీని మైండ్ ని కలపడం ఎలాగో చేస్తున్నాం. సో ఫస్ట్ మన స్టెప్ డిటాక్స్ లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ అగ్నిసార క్రియ. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కదా, మీకు కొంచెం నేను మాట్లాడుతూ చెప్తాను, మీరేమనుకోవద్దు. ఎందుకంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో ఒకసారి లాస్ట్ నేను చూపించేస్తా, మీరు ఈ 5 days ఫాలో అయిపోతారు కానీ. అండ్ నెక్స్ట్ మనం అగ్నిసార క్రియ చేద్దాం. ఇలా కంఫర్టబుల్ గా కూర్చోండి, మంచిగా శ్వాస తీసుకోండి. శ్వాస పూర్తిగా బయటకు వదిలేసేయండి. పూర్తిగా బయటకు వదిలేసి మీరు జస్ట్ పొట్టను మాత్రమే కదిలించాలి, శ్వాస తీసుకోకూడదు. ఫస్ట్ ఇన్హేల్, తర్వాత కంప్లీట్లీ ఎక్సేల్, పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్, జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ అవుట్ సైడ్. జస్ట్ మూమెంట్ నేను చూపిస్తాను. నో బ్రీతింగ్ అండి. ఎప్పుడైతే మీరు ఈ అబ్డామిన్ ని మూవ్ చేస్తున్నారో, ఇట్లా ముందుకి వెనక్కి చేసినప్పుడు బ్రీత్ చేయొద్దు. ఫస్ట్ బ్రీత్ చేస్తారు, తర్వాత కంప్లీట్ బ్రీత్ అవుట్ చేస్తారు. కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసిన తర్వాత ఇట్లా పొట్టని ముందుకి వెనక్కి ఎన్నిసార్లు మీరు మూవ్ చేయగలిగితే, ఆర్ 5 times ఆర్ 10 times ఆర్ 20 times, అప్పుడు మీరు బ్రీత్ చేయకూడదు. ఎక్సేల్ అండ్ హోల్డ్ యువర్ బ్రెత్ అవుట్ సైడ్. దెన్ మీరు చేయలేను అనుకున్నప్పుడు రిలాక్స్ అట్లా. సో నేను మళ్ళీ చూపిస్తాను మీకు, చేయండి. నేను 20 times చేస్తాను. సో అందరూ ఒకేలాగా చేయకపోవచ్చు. కొంతమంది 20 times, కొంతమంది 10 times చేయొచ్చు, లేదా ఎవరి కెపాసిటీ అట్లీస్ట్ 4 times, అట్లీస్ట్ 3 times. ఎందుకంటే ఎక్కువ అబ్డామిన్ ఉన్న వాళ్ళు, కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు చేయలేకపోవచ్చు. సో మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 times వస్తే 2 times, 3 times వస్తే 3 times ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇంక చేయలేను అనుకున్నప్పుడు రిలాక్స్, అట్లా బ్రీత్ చేసి అండ్ రిలాక్స్. ఇలా మీరు మళ్ళీ సెకండ్ రౌండ్ అలా 5 rounds చేయాలి. ఈచ్ రౌండ్ మళ్ళీ సెకండ్ రౌండ్ చేస్తున్నాను చూడండి. అగ్నిసార లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా మీకు మొత్తం ఆల్ ఇంప్యూరిటీస్ అన్ని బయటికి తీసుకొచ్చేసి కావాలంటే చూడండి. ఇది 5 rounds చేసిన తర్వాత మీకు నెక్స్ట్ డే యూరిన్ లో మీరు ఆ స్టూల్ పాస్ చేసేటప్పుడు స్మెల్ చూడండి, యూరిన్ కలర్ చూడండి. అందుకే అగ్నిసార ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు వాటర్ తాగాలి, ఎక్కువ వాటర్ తీసుకోండి అని చెప్తాం. 10 to 12 glasses వాటర్ కంపల్సరీ తీసుకోవాలి. సో లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఆ టాక్సిన్స్ అన్ని కూడా బయటికి తీసుకొస్తుంది, మొత్తం క్లీన్ చేసి పడేస్తుంది అగ్నిసార. అగ్నిసార ఎవ్రీ టైం ఇట్లా కదలడం వల్ల మీరు ఎవరైనా పొట్ట తగ్గాలి అనుకున్న వాళ్ళు, ఎవరైనా పొట్టకి మెజర్మెంట్స్ తీసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీ మెజర్మెంట్స్ చూసుకోండి. ఒక 15 to 20 days తర్వాత చూడండి ఎన్ని ఇంచెస్ లాస్. ఎక్సలెంట్ టెక్నిక్ వెయిట్ లాస్. అలాగే మీ హార్మోన్స్, మీ డైజెస్టివ్ కంప్లీట్ అడినల్ గ్లాండ్స్ యాక్టివేట్ చేయాలి అని అంటే అగ్నిసార ద బెస్ట్ క్రియ. దీంట్లో మీరు అగ్నిసార మీరు 5 rounds ప్రాక్టీస్ చేస్తే 200 సిటప్స్ ఈక్వల్ టు 200 సిటప్స్ అండి. 200 సిటప్స్ చేస్తే మనకి ఎంత స్ట్రెయిన్ అవుతామో, ఎంత క్యాలరీస్ బర్న్ అవుతాయో మీకు తెలుసు. ఎంత కష్టపడి చేస్తాం, 200 చేయాలంటే చాలా కష్టం. కానీ ఇది 5 rounds చేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ రిజల్ట్. అబ్డామెన్ ఫ్లాట్ అయిపోతుంది. సో పొట్ట తగ్గాలి అని చెప్పి రకరకాలుగా వాకింగ్ చేసి రకరకాల కష్టపడి ఎక్సర్సైజులు చేస్తారు. దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్. పొట్ట తగ్గడం కాదు, ఇది
క్లీన్ చేయడం అంట. ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ బాడీలో ఎక్కడున్నా తీసేస్తుంది అగ్నిసార. పీరియడ్స్ రాదు, చాలా మంది చెప్తారు పీరియడ్స్ రావు, హార్మోన్స్ తీసుకుంటారు, చాలా మంది పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి విమెన్. సో ఇది ఒక్కటే మీకు పరిష్కారం. ఎక్కడైనా చేయొచ్చు, ఇదేం ఖర్చు లేదు, ఎనీవే. జస్ట్ మీరు అక్కడ ఎక్కడైనా కూర్చొని చేసేసుకోవచ్చు. ఇది కూర్చొని చేయొచ్చు, నిలబడి కూడా చేయొచ్చు ప్రాక్టీస్. నిలబడి చేస్తే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. కూర్చుంటే కొంచెం అబ్డామిన్ కొంచెం అంత ఫ్రీగా కదలదు, కానీ నిలబడి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా కదులుతుంది. ఇప్పుడు మనం నిలబడి ప్రాక్టీస్ చేద్దాం, సేమ్ అగ్నిసార. ఎంత ఉన్నాయో అంత మీ షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ మీరు బ్రీత్ చేయాలి. బ్రీత్ అవుట్, రిలాక్స్. నువ్వు ఇక్కడ. సో నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తను చేస్తుంది క్రాంతి, షీఈ్ మై యోగా ఇన్స్ట్రక్టర్. అగ్నిసార చూడండి, ఫస్ట్ బ్రీత్ చేయాలి, బ్రీత్ అవుట్ చేస్తూ నీస్ బెండ్ చేయాలి. చూడండి, ఓన్లీ జస్ట్ నీస్ బెండ్ చేసింది అంతే, ఎక్కువ ముందుకి బెండ్ అవ్వకూడదు, జస్ట్ కొంచెం అట్లా స్ట్రైట్ గా ఉండాలి, నీస్ మాత్రమే బెండ్ చేసి ఉండాలి. కంప్లీట్ ఎక్సేల్ అండ్ అబ్డోమెన్ ఇన్సైడ్ చేయాలి. ఇప్పుడు అలానే ఉండి బ్రీత్ చేయకుండా పొట్టను కదిలించాలి. 1 2 3 4 5 6 7. సో తను 7 8 చేసింది. అండ్ రిలాక్స్. దిస్ ద 1 రౌండ్ కంప్లీట్ చేసాం మనం. అగైన్ మనం సెకండ్ రౌండ్ చేస్తున్నాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అది మిర్రర్ లో రిఫ్లెక్షన్. అబ్డామెన్ మీరు చెయ్యి పెట్టుకోండి, అబ్డామెన్ మూవ్ అవుతుందా లేదా ఇట్లా చూసుకోండి, మీరు పెట్టి ఇట్లా చూసుకోవచ్చు అబ్డామెన్. ఇప్పుడు మనం 2 రౌండ్స్ చేసాం, చెయ్యి ఎక్కడికి. సో 2 రౌండ్స్ చేసాం. అగైన్ థర్డ్ రౌండ్ చేద్దాం. ఫస్ట్ ఇన్హేల్, మెల్లగా. మీరు ఎప్పుడైతే నేను చేయలేమో అని అనుకుంటామో బ్రీత్ చేస్తూ మెల్లగా స్టాండింగ్ పొజిషన్కి వచ్చేసి రిలాక్స్ అయిపోవాలి. సో నెక్స్ట్ 4th రౌండ్ మళ్ళీ అగైన్ సేమ్ విల్ రిపీట్. 4th రౌండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంప్లీట్ బ్రీత్ అవుట్ చేసి బ్రెత్ అలానే ఆపి తీసుకోకుండా పొట్టను మాత్రమే కదిలించాలి. బ్రీత్ తీసుకుంటే రాదండి, శ్వాస తీసుకోవద్దు. శ్వాస మొత్తం బయటకు వదిలేసి మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఎక్కువ ఒకేసారి చేయడానికి ట్రై చేయొద్దు. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. మనం లాస్ట్ రౌండ్ ఇంకొక రౌండ్ చేద్దాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Just relax. Close your eyes. Close your eyes and slowly inhale and slowly exhale. Inhale slowly and exhale slowly. Just relax. This is the చాలా అండి, ఎందుకంటే మీకు పొట్ట మీకు తెలుస్తుందన్నమాట ఎంత కదులుతుందో. పొట్టను కదిలేసి మీకు ఒక కనీసం ఇది ఒక 4-5 days చేస్తే కానీ మీకు కరెక్ట్ గా చేయడం రాదు. జస్ట్ టెక్నిక్ అర్థం చేసుకోండి. ఫస్ట్ మీరు చేయడానికి ట్రై చేయండి. సో అగ్నిసార మీరు ప్రాక్టీస్ చేయగలిగితే డయాబెటీస్, తర్వాత అబ్డామినల్, ఆల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, న్యూరో ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా చాలా మంచిదండి. మీ బాడీని, కొలెస్ట్రాల్ అన్ని ఇలా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో త్రిదోషాలు అంటాం, వాత పిత్త, అంటే ఓవర్ హీట్ గానీ కోల్డ్ గానీ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్లీ అగ్నిసార వేడిని క్రియేట్ చేస్తుంది, హీట్ అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏమన్నా అలా ఎక్కువ హీట్ అనిపిస్తే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, వాటర్ ఎక్కువ తాగండి. సో అగ్నిసార ప్రాక్టీస్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఈ ప్రాక్టీస్ ఓన్లీ మార్నింగ్, ఎంటీ స్టమక్, ఎంటీ బ్లాడర్,
అండ్ ఎంటీ బౌల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈవినింగ్ చేయడం ఇది కొంచెం కష్టము, కాబట్టి మార్నింగ్ ప్రాక్టీస్ చేసేయండి. ఈవినింగ్ చేయాలి అనుకుంటే ఇది అవాయిడ్ చేయాలి, ప్రొద్దున్నే బెస్ట్. ఎవరు చేయకూడదు ఇది, ఎవరు చేయకూడదు అని అంటే ఎవరికైనా ఎపిలిప్సీ ప్రాబ్లం ఉంటే, అంటే ఫిట్స్ రావడం అట్లా ఉంటే వాళ్ళు చేయకూడదు. హై బీపీ ఆర్ హై డయాబెటిక్ కంట్రోల్లో లేకుండా, చాలా ఒక 400 అబౌవ్ ఉంది, బీపీ 160 170 అట్లా ఉంది, అట్లాంటి వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయకండి. అలాగే అంబికల్ హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేయకూడదు. సో అలాగే ఎవరికైనా ఎక్కువ సార్లు అబ్డామిన్ కి సర్జరీస్ చేస్తే, ఒక 3-4 టైమ్స్ అబ్డామినల్ సర్జరీస్ అవుతే గనక వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేయకండి. ఎందుకంటే ఎక్కువ అబ్డామినల్ సర్జరీస్ చేసినప్పుడు ఇట్లాంటివి చేస్తే హెర్నియా వచ్చే ప్రాబ్లం ఉంది. కాబట్టి ఒక 4-5 టైమ్స్ అబ్డామిన్ గనక మీకు కట్ చేస్తే అగ్నిసార చేయొద్దు. అంటే ఎవరికైనా 2 సిజేరియన్, ఒక ట్యూబెక్టమీ ఆర్ అదర్ ఏదైనా ఇంకొకటి హిస్టెక్టమీ అట్లాంటి విమెన్ కి ఏమైనా జరిగితే వాళ్ళు ఎక్కువ 4-5 సార్లు ఆపరేషన్స్ అయిన వాళ్ళు చేయకూడదు. అలాగే ప్రెగ్నెంట్ తో ఉన్నప్పుడు చేయకూడదు. పర్టికులర్ గా విమెన్ పీరియడ్స్ టైంలో, మెన్స్ట్రువల్ పీరియడ్ టైంలో ప్రాక్టీస్ చేయొద్దు. ఇంకా మీరు సిక్ అయినప్పుడు, మీకు ఫీవర్ ఉన్నప్పుడు లేదా మీకు డయేరియా అట్లాంటివి ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయకండి. అప్పుడు రెస్ట్ లో ఉండి ఒక 4 రోజుల తర్వాత మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏదైనా సర్జరీస్ మీకు జరిగితే సర్జరీస్ అయిన 4 months తర్వాత ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి. జస్ట్ మాకు సర్జరీ అయిపోయింది 2 months హీల్ అయిపోయింది అనుకుని ఇట్లాంటి ప్రాక్టీస్ చేయకండి. సో అంతకు మించి ఏం లేదు, ఇది హ్యాపీగా చేయొచ్చు. దిస్ ఇస్ ద ఎక్సలెంట్ టెక్నిక్ అండి. ఈ ఒక్క అగ్ని స్నారతో మీ బాడీని క్లెన్స్ చేసుకోవచ్చు, మీ బాడీ ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు, బాడీని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఆల్ మీ ఇంటర్నల్ ఆర్గాన్స్, మీ హార్మోన్స్ ని, మెయిన్ ముఖ్యంగా ఈ అగ్నిసార హార్మోన్స్ ని, గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుందండి. అడినల్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంది, అడినల్ గ్లాండ్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా మంచిది. ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నో ప్రాబ్లం అండి, చేయొచ్చు. అలసిపోయినట్టు అనిపిస్తే రిలాక్స్ అవ్వండి. ఓకే, ఇది మనం 5 రౌండ్స్ చేసామండి. 5 రౌండ్స్ లో మనం ఈచ్ టైం ఫస్ట్ 5 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఆర్ 10 టైమ్స్ చేస్తాం. సపోజ్ మీరు ఒక వారం రోజులు ఇది ప్రాక్టీస్ చేస్తే ఈచ్ రౌండ్ లో 20 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే 20 ఈజీగా చేసేస్తాను. 20 అంటే ఏంటి, ముందుకి వెనక్కి చేయడం అన్నమాట. 1 2 3 అట్లా 20 చేశారు అనుకోండి. 5 రౌండ్స్, 5 20 100 టైమ్స్. 5 రౌండ్స్ చేస్తే మీరు 100 స్ట్రోక్స్ చేసినట్టు అబ్డామిన్. మీరు 100 స్ట్రోక్స్ గనక చేస్తే 200 సిటప్స్ చేసినట్టేనండి. మీరు చూడండి, ఎవరైనా సరే, నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరికైనా పొట్ట ఉండి నాకు పొట్ట తగ్గాలి అని అంటే ఎక్కువ ఏం చేయక్కర్లేదండి. నేను చెప్పినట్టు ఇది ప్రాక్టీస్ చేసుకోండి, కరెక్ట్ గా ఎక్సలెంట్ గా మీ పొట్ట తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా క్లెన్సింగ్ టెక్నిక్ అండ్ స్ట్రెంథనింగ్ అండ్ క్లెన్సింగ్ రెండు అవుతాయి. మనం ఫస్ట్ కపాలభాతి, సెకండ్ భస్త్రికా ప్రాణాయామం చేసాం రైట్ అండ్ లెఫ్ట్, అండ్ థర్డ్ అగ్నిసార చేసాం. ఓకే, ఈ మూడు కూడా మనకి క్లెన్సింగ్ క్రియాస్ అండి. మూడు కూడా మనం క్రియ అనే అంటాము. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఏంటి అంటే ముద్రాస్. ముద్రలు కూడా ఉన్నాయండి. ముద్ర ఇస్ ఎక్సలెంట్ టెక్నిక్స్. ముద్ర, హస్త ముద్రలు అంటే చేతులతో చేసే, హ్యాండ్స్ తో చేసే వాటిని మనం హస్త ముద్రలు అంటాం. ఈ లైట్ సారీ అండి, సో హస్త ముద్రలు అంటాం. హస్త ముద్రలు చేతుల్లో మనం చూసాం, డాన్స్ ముద్రలు అని కూడా ఉంటాయి. ఈ ముద్రలు ఇన్స్టెంట్ గా మీకు రిలీఫ్ వస్తుంది. ముద్రలు ఏదైనా కూడా ఇన్స్టెంట్ గా, మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, లేకపోతే హెడేక్ ఉంది, లేకపోతే కాన్స్టిపేషన్ ఉంది, అప్పటికప్పుడు వెంటనే రిజల్ట్ వస్తుంది. సో ఇన్స్టెంట్ గా రిఫ్లెక్సాలజీ అని చెప్తాం కదా, మనకి మన బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్స్ నర్వ్ ఎండింగ్స్ మన అరిచేతుల్లో, అరికాళ్ళలో. సో ఈ ముద్రలను బట్టే మనకి రిఫ్లెక్సాలజీ, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ఇలాంటివన్నీ కూడా ఈ వైద్య విధానాలు అన్ని కూడా మనకి పరిచయం వినే ఉంటారు మీరు. సో ఇప్పుడు మనం డిటాక్స్ ముద్రల గురించే మాట్లాడుకుందాం. మన ముద్రలు మనం వేరే మాట్లాడుకుందాం. సో డిటాక్స్, మన బాడీని హౌ టు డిటాక్స్. సపోజ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, రోజు లేవగానే మోషన్ అవ్వట్లేదు, వాటర్ తాగినా అవ్వట్లేదు, నడిచినా అవ్వట్లేదు. అలాగే ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు వినరు చెప్పింది, వాళ్ళకి అర్జెంట్ వస్తే గానీ తొందరగా వెళ్ళరు, అర్జెంట్ వస్తేనే వాళ్ళు బాత్రూమ్ పరిగెడతారు. సో ఈ ముద్ర
శుచి ముద్ర అని ఉందండి. దీని పేరు శుచి ముద్ర. శుచి అంటే తెలుసు కదా, క్లీన్. సో ముద్రను కూడా శుచి ముద్ర అంటారు. చాలా సింపుల్ ముద్ర శుచి ముద్ర. ఈ 3 ఫింగర్స్ ఇట్లా పెట్టి ఈ ఫింగర్ ఇట్లా ఉంచండి. ఇలా నేను ఇలా స్ట్రైట్ పెట్టలేదు, ఇట్లా పెట్టా, పైకి పెట్టా. ఇలా పెట్టకుండా ఇలా పెట్టా, జస్ట్ ఇట్లా 2 చేతులతో. సో బోత్ హ్యాండ్స్ 2 చేతులతో ఇట్లా పెట్టుకుని కూర్చో. పిల్లలైనా సరే ఇట్లా కూర్చోమని చెప్పండి. జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 3 to 5 minutes ఈ ముద్రలో కూర్చోండి. ఈ ముద్రలో చూడండి, 3 ఫింగర్స్ ఫోల్డ్ చేసి దాని మీద ఇట్లా థంబ్ పెట్టాను. ఇండెక్స్ ఫింగర్ ఇలా ఉంది. ఇలా స్ట్రైట్ పెట్టకుండా నేను ఇలా పైకి పెట్టాను. కనబడుతుంది కదా, స్ట్రైట్ పెట్టకుండా ఇలా పెట్టాను. సో సిట్ లైక్ దిస్, క్లోజ్ యువర్ ఐస్. మార్నింగ్ ఇలా 3 minutes ఐస్ క్లోజ్ చేసి జస్ట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ మీద అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, లేదా మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సింపుల్, మోషన్ ఫ్రీ అయిపోతుంది. చూడండి, పిల్లలతో కూడా ఈ ముద్ర మేము కొన్ని వందల వేల మంది స్కూల్స్ లో, ముఖ్యంగా స్కూల్స్, రూరల్ స్కూల్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీచర్స్ ని వాళ్ళు ట్రైన్ చేస్తారు ముద్ర ప్రాక్టీస్ చేయించారు. సో ఇది శుచి ముద్ర. శుచి ముద్ర ఎక్సలెంట్ ముద్ర అండి. అలాగే ఇంకొక ముద్ర చెప్తాను, అపాన ముద్ర. అపాన ముద్ర ఇది కూడా సింపుల్. మధ్య 2 వేళ్ళు టిప్స్ థంబ్కి జాయిన్ చేయండి. థంబ్ అండ్ యువర్ మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అండ్ లిటిల్ ఫింగర్ స్ట్రైట్. చూడండి, మధ్య 2 వేళ్ళు టిప్ కి జాయిన్ చేశాను, ఇలా పెట్టుకున్నాను. ముద్ర ఎప్పుడు కూడా ఇలా ప్రాక్టీస్ చేయకండి. సో ఇలా కూర్చోవాలి ఎప్పుడు కూడా. దిస్ ఇస్ ద మ్యాగ్నెట్. ఎనర్జీ కూడా ఇలా వెళ్ళకూడదు, ఇలా ఉండాలి. అంటే ఎల్బోస్ వెనక్కి ఉండాలి. సిట్ స్ట్రైట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఈ ముద్ర ఎప్పుడు చేయాలి? ఈ ముద్ర ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లం, అసిడిటీ కానీ, ఇండైజెషన్ కానీ, లేకపోతే తిన్న తర్వాత మనకి తేంపులు అంటాం కదా, గ్యాస్ అపాన వాయువు కిందకి వెళ్లకుండా అది పైకి వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలి. బర్నింగ్ సెన్సేషన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు తినగానే, లంచ్ అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, ఆర్ ఎనీ మీల్ తీసుకున్న తర్వాత జస్ట్ యూ సిట్. మీరు కింద కూర్చోలేకపోతే చైర్ లో కూడా కూర్చోవచ్చు. ఇలా కూర్చుని మీరు తీసుకున్న శ్వాస డైరెక్ట్ గా మీ డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్తున్నట్టు, మీరు అక్కడ ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని మళ్ళీ శ్వాసతో పాటుగా బయటకు వచ్చేస్తాయి. ఎనీ బర్నింగ్ సెన్సేషన్ ఆర్ గ్యాస్ట్రిక్ ఏదైనా కూడా శ్వాసతో బయటికి వదిలేసేయండి. అగైన్ ఇన్హేల్ అండ్ స్లోలీ ఎక్స్హేల్. బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి జస్ట్ ఒక 3 minutes కూర్చోండి చాలు. ఎవ్రీ డే ఎవరికైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ ముద్ర చేయండి. మీరు ఏదైనా సరిగా అరగట్లేదు, మీరు ఈ ముద్ర కనుక కూర్చుంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, అల్సర్, అసిడిటీ ఉన్న వాళ్ళు ఈ ముద్ర తినగానే చేయాలి. తినగానే, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత కూర్చుని అలా కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. సో ఇది కూడా మీకు అపాన ముద్ర. అపాన వాయువు నేను చెప్పాను కదా, అపాన వాయువు ఓన్లీ ఎలిమినేషన్, అంటే ఇంప్యూరిటీస్ కానీ ఏదైనా కూడా గ్యాస్ లాంటిది మనకి ఇమీడియట్ గా బయటికి పంపించేస్తుంది. సో ఈ ముద్ర మీకు బాగా హెల్ప్ అవుతుంది. చూడండి, చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ముఖ్యంగా అసిడిటీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, కాన్స్టిపేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను క్లెన్జింగ్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా చిన్న ప్రాబ్లమ్స్ మనం, ఒక చిన్న ప్రాబ్లం, ఇట్స్ వెరీ సింపుల్, కాన్స్టిపేషన్ తీసుకోండి లేదా అసిడిటీ తీసుకోండి, ఇవి చాలా పెద్ద విషయాలు మా దృష్టిలో. అందుకే ఫస్ట్ మేము అడుగుతాం, నిద్ర ఎలా ఉంది, మీకు మోషన్ ఫ్రీగా ఉందా, మీరు తిన్నది ఎలా ఉంది, డైజెషన్ సరిగ్గా ఉంది. ఇవే మాకు ఇంపార్టెంట్, వేరే ఏమి ఇంపార్టెంట్ లేదు. ఇవి కరెక్ట్ చేసుకుంటే అన్ని కరెక్ట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే డిటాక్స్ అని చెప్తున్నాను. డిటాక్స్ చేయండి, డిటాక్స్ 5 days. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్స్, మీరు నోట్ చేసుకోండి. అవే ఒక 5 days ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మీరు నాకు చెప్పండి ఎలా ఉంది, ఏంటి అవుతుంది అని. ఆ నెంబర్ ఉంటుంది, మీరు అడగొచ్చు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, నెక్స్ట్ మనం ఇది చేసేసాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే శంకు ప్రక్షాళన, యోగ స్నానం, శంకు ప్రక్షాళన ఆసనాస్ అన్నాం కదా. క్లెన్జింగ్ ఆసనాస్ ఏంటో చూద్దాం. 4 ఆసనాస్ అని నేను మీకు ముందు చెప్పాను. సర్పాసనం, ఊర్ధ్వహస్తాసనం, కటి చక్రాసనం, ఉదరాకర్షణాసనం. ఈ 4 ఆసనాస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఎప్పుడు చేయాలి?
ఎవ్రీడే మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఆ 2 liters వాటర్ తాగిన తర్వాత ఈ 4 ఆసనాస్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 4 ఆసనాస్ 1 రౌండ్, అలాంటి 4 to 5 rounds మనం ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్రీ మోషన్ అయిపోతుంది. అలా 5 days చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ 4 ఆసనాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది పడుకుని చేయాల్సిన ఆసనం. మీరు ఫస్ట్ ఒక రౌండ్ చూడండి, తర్వాత సెకండ్ రౌండ్ నన్ను చూస్తూ మీరు చేయండి. సో ఫస్ట్ లై డౌన్. It's like this. Legs on the toes, lift. ఇట్లా ఉండాలి. కంప్లీట్ మీ బాడీ వెయిట్ అంతా కూడా మీ టోస్ మీద, మీ హ్యాండ్స్ మీద బ్యాలెన్స్ చేయాలి. హ్యాండ్స్ కూడా ఈక్వల్ గా షోల్డర్ కి చూడండి. లేదు కంప్లీట్ గా లై డౌన్ అవి మీ హ్యాండ్స్ చెస్ట్ కాకుండా వేస్ట్ పక్కన పెట్టాలి. అంటే మీ నడుము దగ్గర, నడుము పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టొద్దు, హ్యాండ్స్ ఇక్కడ పెట్టండి. సో లిఫ్ట్ యువర్ బాడీ. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. అంటే మీరు ట్విస్ట్ చేయాలి. నడుము రైట్ అండ్ లెఫ్ట్ ఇట్లా చూడాలి, వెనక్కి మీ టోస్ కనపడాలి. దిస్ ఇస్ ద సర్పాసనం అంటామండి. ఇది సర్పాసనం. ఇది ఎందుకు చేయాలి అంటే, ఈ సర్పాసనం ఎందుకు చేయాలి అంటే, మనం తీసుకున్న వాటర్, ఏదైతే వాటర్ తాగామో ఆ తీసుకున్న వాటర్ మీకు అబ్డోమెన్ లోకి వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది. ఫుడ్ పైప్ నుంచి పొట్టలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఇట్లా ట్విస్ట్ చేసి చూస్తున్నామో రైట్ అండ్ లెఫ్ట్, ఈ వాటర్ తీసుకున్న వాటర్ అబ్డోమెన్ వాల్స్ ని క్లీన్ చేసి నెక్స్ట్ అబ్డోమెన్ నుంచి మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది. సో నెక్స్ట్ ఆసనం ఏంటో ఇప్పుడు చూడండి. మీరు అలా చేసిన తర్వాత, సో ఈ పొజిషన్ అయిపోయిన తర్వాత 10 times ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ లిఫ్ట్ యువర్ బాడీ, జాయిన్ యువర్ లెగ్స్. First lie down. The first one మళ్ళీ again we repeat చేస్తున్నాం అండి. సారీ, ఇటు నిలబడతా. లిఫ్ట్ హ్యాండ్స్ కరెక్ట్ పొజిషన్ పెట్టు. మీ హ్యాండ్స్ మీ నడుము పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్స్ అండ్ మీ టోస్ ఇట్లా ఫింగర్స్ మీద ఉంచాలి అండ్ లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు బ్రీత్ అవుట్. శ్వాస వదులుతూ రైట్ సైడ్ మీ టోస్ వైపు చూడండి. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్ and breathe in center, breathe out right, breathe in center, breathe out left. Breathing తో చేయాలండి. బ్రీతింగ్ శ్వాస వదులుతూ కుడివైపుకి, శ్వాస తీసుకుంటూ మధ్యలోకి, శ్వాస వదులుతూ ఎడం వైపు, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ. బ్రీతింగ్ తో మాత్రమే చేయాలి. వదులుతూ వెళ్ళాలి, తీసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ చేంజ్ ఊర్ధ్వహస్తాసనం. ఇలా పర్వతాసనంలోకి వచ్చి రైట్ లెగ్ జాయిన్ చేసి లెఫ్ట్ లెగ్. ఇప్పుడు ఇట్లా ఫ్రంట్ తిరుగు. సో దిస్ ఇస్ ద పొజిషన్. జాయిన్ యువర్ ఫీట్ అండ్ జాయిన్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ ఫింగర్స్ లాక్ చేయాలి. ఫింగర్స్ ఇట్లా లాక్ చేసి మీరు పైకి పెట్టాలి. పైకి పెట్టి ఇప్పుడు సైడ్ బెండింగ్స్ చేయాలండి. బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. 20 times చేయాలండి. మన రైట్ అండ్ లెఫ్ట్ ఆల్టర్నేట్, అంటే 10 times రైట్ సైడ్, 10 times లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం తీసుకున్న వాటర్ అబ్డోమెన్ లో నుంచి ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి వెళ్తుంది. ఇది చేసింది, ఇది 20 times. సో స్మాల్ ఇంటెస్టైన్స్ లోకి కంప్లీట్ అబ్డామిన్ లో వాటర్ అంతా కూడా మెల్లగా వెళ్తుంది. సో అందుకే ఇది 20 times ప్రాక్టీస్ చేయాలి. సో దిస్ ఆర్ ఆల్ కంప్లీట్ వేస్ట్
వెయిట్ రిడక్షన్ ఆసనాస్ కూడా అని అంటాం. ఇది ఎక్సెస్ ఫ్యాట్ ఏమన్నా ఉంటే మీకు మీ సైడ్స్ కానీ మీ వేస్ట్ పక్కన మీ అబ్డామిన్ మజిల్స్ దగ్గర ఫ్యాట్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. కంప్లీట్ గా అబ్డామిన్ డిటాక్స్ అవుతుంది. 20 times ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత అండ్ థర్డ్ వన్ కటి చక్రాసనం. కటి అంటే నడుము. మనం ఈ వేస్ట్ నడుముని చక్రం లాగా తిప్పుతున్నాం కాబట్టి దీనికి కటి చక్రాసనం అంటారు. లెగ్స్ కొంచెం షోల్డర్ లెవెల్ స్ట్రెచ్ అయినట్ల, ఇంకొంచెం స్ట్రెచ్ దూరంగా పెట్టు. ఎస్. ఇప్పుడు హ్యాండ్స్ రెండు ముందుకు తీసుకోండి. శ్వాస వదులుతూ రైట్ సైడ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ సైడ్, breathe in center, breathe out right side, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇలా మీరు 20 times ప్రాక్టీస్ చేయాలి. రైట్ అండ్ లెఫ్ట్ అండ్ బ్రీతింగ్ తో చేయాలండి. జస్ట్ 1 2 3 4 అని ప్రాక్టీస్ చేయొద్దు. శ్వాస వదులుతూ పక్కకు వెళ్ళాలి, శ్వాస తీసుకుంటూ రావాలి, శ్వాస వదులుతూ వెళ్ళాలి. సో ఇలా చేయడం వల్ల మీకు 20 times ఇలా చేయడం వల్ల మీకు కంప్లీట్ స్మాల్ ఇంటెస్టైన్స్ లో వాటర్ అంతా కూడా మీకు ఆ వాల్స్ క్లీన్ చేస్తుంది అన్నమాట, మనం తాగిన వాటర్. నెక్స్ట్ ఆసనం ఫోర్త్ వన్, 4వ ఆసనం ఉదర ఆకర్షణ ఆసనం. ఉదరం అంటే పొట్ట, ఆకర్షణ అంటే సెల్ఫ్ మసాజ్ అన్నమాట. మన పొట్టకి సెల్ఫ్ మసాజ్ అవుతుంది. ఇది ఇలానే కాళ్ళు కొంచెం కంఫర్టబుల్ గా పెట్టుకుని కూర్చోండి. ఇప్పుడు సో ఈ పొజిషన్ లో కూర్చోవాలి. మీరు రెండు కాళ్ళు ఇట్లా దూరంగా ఉండాలి. మీ రెండు చేతులు ఇలా మోకాల మీద ఉంచండి. ఇప్పుడు చూడండి, మీరు రైట్ ని కింద పెట్టి లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ ఇలా ట్విస్ట్ చేసేటప్పుడు, మీరు లెఫ్ట్ ట్విస్ట్ చేసేటప్పుడు ఇది ప్రెస్ చేసుకోవాలి. పొట్ట వైపు ప్రెస్ చేసుకుని మీరు ఇలా తిప్పాలన్నమాట. మళ్ళీ బ్రీత్ ఇన్ సెంటర్, ఇది సెంటర్ పొజిషన్. మళ్ళీ బ్రీత్ అవుట్ దిస్ సైడ్, ఇది ప్రెస్ చేసుకోవాలి. అబ్డామిన్ కి కంప్లీట్ షోల్డర్స్ ట్విస్ట్ చేయాలి, వెనక్కి చూడాలి. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్ అదర్ సైడ్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా మీరు ఇది చేసేటప్పుడు చూడండి, మీ ఫింగర్ ఇవి టోస్ కూడా లిఫ్ట్ చేయొద్దు. బ్రీత్ ఇన్ సెంటర్, ఒకసారి లిఫ్ట్ చేసి హీల్స్ లిఫ్ట్ చేసి ఇలా లిఫ్ట్ చేయొద్దండి. ఇలా హీల్స్ ఇలా లిఫ్ట్ చేయడం, లేకపోతే ఇట్లా టోస్ మీద పెట్టడం అట్లా చేయకుండా కంప్లీట్ మీ ఫుట్ టచ్ చేసి చేయడానికి ట్రై చేయండి. సో ఇలా మీరు ఫస్ట్ చేసేటప్పుడు 20 times చేయడం ఇది కష్టం. మీరు 10 times ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా కూర్చోలేకపోతే కొంచెం మెల్లగా మీరు లిఫ్ట్ చేసి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఈజీగా వచ్చేస్తుంది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే. ఇలా మీరు 10 or 20 times చేసిన తర్వాత రిలాక్స్. ఇప్పుడు మనం 4 ఆసనాస్ చేసాం. ఒకటి ఫస్ట్ సర్పాసనం, 2 స్టాండింగ్ సైడ్ బెండింగ్స్ ఊర్ధ్వహస్తాసనం, 3rd ట్విస్టింగ్ కటి చక్రాసనం, 4th ఉదరాకర్షణాసనం. సో ఎవరికైనా నీ పెయిన్స్ ఉన్నాయి ఆర్ నీ సర్జరీస్ చేశారు, అసలు నీస్ ఇలా కూర్చోవడం చాలా కష్టంగా ఉంది, అది చేయలేము అని అనుకుంటే, చేయలేకపోతే 4th వన్ కూర్చుని చేసేది చేయలేకపోతే స్టాండింగ్ పొజిషన్ రమ్మా. ఇలా లెగ్స్ స్ట్రెచ్ చేసి అట్లా మీరు కంఫర్టబుల్ అంత స్ట్రెచ్ చేసి కొంచెం ఇంత స్ట్రెచ్ చేసి 90 degrees బెండ్ అయ్యి ఆల్టర్నేట్ టచ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్. సో ఇలా 20 times ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా కూర్చోలేకపోతే, ఎవరైనా సర్జరీస్ చేసి నీ రీప్లేస్మెంట్ కానీ లేకపోతే నీ సర్జరీస్ ఆర్ ఎనీ రాడ్స్ అలాంటివి ఏమైనా ఉండి ఇబ్బందిగా అనిపిస్తే ఇలా చేయండి. సో ఈ ఆసనం చేయొచ్చు. ఆ ఉదరాకర్షణానికి బదులుగా ఈ త్రికోణాసన చేయొచ్చు. ఇలా 20 times చేయండి. ఓకే, ఫస్ట్ రౌండ్. అగైన్ సెకండ్ రౌండ్ వి రిపీట్. సెకండ్ రౌండ్ మనం 4 times చేస్తున్నాం. ఇప్పుడు సర్పాసనం. లిఫ్ట్ చేయమా, లిఫ్ట్ చేయాలి. కంప్లీట్ బాడీ వెయిట్ చూడండి, మీ టోస్ మీద హ్యాండ్స్ మీద ఉంది బాడీ వెయిట్. ఎక్కడ కూడా కింద టచ్ చేయలేదు ఎక్కడ. బ్రీత్ అవుట్, హిప్స్ ని కంప్లీట్ గా ట్విస్ట్ చేసి మీ ఫింగర్స్ మీ హీల్స్ వైపు చూడాలి, మీ కాళ్ళ వైపు. బ్రీత్ ఇన్ సెంటర్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్,
breathe in, breathe out, 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 breathe in. Relax. అలానే ఉండాలి. వెయిట్ సో ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ ఉంది, లేకపోతే సయాటికా పెయిన్ ఉంది, చాలా షోల్డర్ పెయిన్స్ ఉన్నాయి, ఈ సర్పాసనం చేయలేకపోతే వాళ్ళు చేయలేని వాళ్ళు భుజంగాసనం కంప్లీట్ టచ్ చేసాను, కంప్లీట్ పడుకోవచ్చు చెప్పండి. జస్ట్ భుజంగాసనం చేయి, భుజంగాసనం ఇలా చేయండి. ఇది ఇప్పుడు చూడండి కంప్లీట్ రెస్ట్ లో ఉంది, మొత్తం మీ లెగ్స్ అన్ని కూడా రెస్ట్ లో ఉన్నాయి. మీకు ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంటే, ఎవరికైనా సివియర్ సయాటికా పెయిన్ ఉంటే, చేయలేకపోతే స్పాండిలైటిస్ అట్లాంటి వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి అంతే. సో దెన్ లిఫ్ట్ సెకండ్ ఆసనానికి వెళ్దాం. ఊర్ధ్వ హస్తాసనం. అండ్ స్లోలీ హ్యాండ్స్ ఫింగర్స్ ఇట్లా లాక్ చేసి ఊర్ధ్వ హస్తాసనం అంటామండి. ఎందుకంటే చేతులు 2 అట్లా పైకి పెట్టడం వల్ల. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీరు శ్వాస వదులుతూ పక్కకి బెండ్ కావాలి, శ్వాస తీసుకుంటూ రావాలి. శ్వాస వదులుతూ పక్కకి, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ. అలా 20 టైమ్స్ చేయాలండి. రైట్ 10 టైమ్స్, లెఫ్ట్ 10 టైమ్స్. మనం ఆల్టర్నేట్ 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ సైడ్ బెండింగ్ మాత్రమే బెండ్ అవ్వాలి, మీరు ముందుకి వెనక్కి అట్లా బెండ్ అవ్వకూడదు. సో దిస్ ఆర్ ఆల్ వెయిట్ రిడక్షన్ ఆసనాస్ కూడా, శంఖ ప్రక్షాళన ఆసనాస్, ఈ 4 ఆసనాస్ కూడా మనం వితౌట్ వాటర్ కూడా చేయొచ్చు. మనం వాటర్ తాగకుండా కనుక మామూలుగా చేస్తే వెయిట్ రిడక్షన్ బాగా అవుతారు. ఒక్కొక్కటి కనీసం 10 రౌండ్స్ మనం ప్రాక్టీస్ చేసినట్టయితే వెయిట్ రిడక్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆసన, కటి చక్రాసనం. కటి అంటే నడుము, 2 చేతులు ముందుకు పెట్టి బ్రీత్ అవుట్ రైట్ సైడ్, బ్రీత్ ఇన్ సెంటర్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మీరు కూడా చేయండి చూస్తూ, మీరు అందరూ కూడా చేస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే తన లెగ్స్ మూవ్ చేయకూడదు, లోయర్ పార్ట్ అంతా కూడా అట్లనే స్ట్రైట్ గా ఉండాలి. ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే మీరు ట్విస్ట్ చేయాలి. నడుము మాత్రమే, చేతులు, భుజాలు, తల మాత్రమే ట్విస్ట్ చేయాలండి. కింద లెగ్స్ మూవ్ అవ్వద్దు కటి చక్రాసనంలో. సో దీంట్లో మీ లోపల ఏదైతే అబ్డామిన్ అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ అన్ని కూడా క్లీన్ చేస్తుంది ఈ ఆసనంలో. మనం ఆల్రెడీ ఒక 1.5 లీటర్ 2 లీటర్స్ తాగి ఉంటాం కాబట్టి ఇలా మీరు 20 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫోర్త్ వన్ ఉదర ఆకర్షణాసన. కూర్చుని ఇది చేయండి. ఈ ఆసనంలో ప్రతిసారి చూడండి, మీ థైస్ అబ్డామిన్ ని మసాజ్ చేస్తాయి. ఇక్కడ పొట్టకి ప్రతిసారి ఇట్లా పొట్టకి ప్రెస్ చేసి వెనక్కి తిరగాలి శ్వాస వదులుతూ. ఇది కంప్లీట్ గా స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్, మీ బౌల్ వరకు ఆ లార్జ్ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద ప్రేగులు, కొలోన్ అంతా కూడా మంచిగా ఆ వాటర్ లోపలంతా క్లీన్ అవుతాయి ఈ ఆసనాస్ చేయడం వల్ల, ఉదరాకర్షణాసనం వల్ల. ఉదరము అంటే పొట్ట, పొట్ట తొందరగా తగ్గాలి అని అంటే ఈ ఆసనం చేయాలి. ఇలా మీరు ఫస్ట్ 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఉదరాకర్షణాసనం చేయలేని వాళ్ళు కోణాసనం చేయండి. మనం ఒకసారి చూపించండి, మళ్ళీ చూపిస్తున్నా. ఉదరాకర్షణం అంటే కూర్చుని చేయలేని వాళ్ళు ఈ ఆసనం ప్రాక్టీస్ చేయండి 20 టైమ్స్. క్రాస్ టచ్ చేయనట్ల ఎలా 10-20 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. థర్డ్ రౌండ్. సో అగైన్ సర్పాసనం. హ్యాండ్స్ నడుము దగ్గర పెట్టుకోమా, కిందకి పక్కకి దగ్గర పెట్టుకో క్లోజ్. ఇంకా legs on toes, lift, breathe out, breathe in, breathe out, breathe in. సో ట్విస్ట్ చేయాలండి. మీరు ఇది చేసేటప్పుడు నడుము ట్విస్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇలా నడుము పక్కకి తిప్పి మీరు వెనక్కి చూడాలి. ఎవరైనా బ్యాక్ పెయిన్ ఉంటే సర్పాసనం చేయొద్దు, భుజంగాసనం ప్రాక్టీస్ చేసుకోండి. సో ఇలా 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ మీరు చేయగలిగితే, చేసిన తర్వాత జస్ట్ 7
standing position. Next, Urdhva Hastasanam. Second one, breathe out. Breathe in center and breathe out left side. Breathe in center and breathe out. Breathe in, breathe out, 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 breathe in. ఇలా మీరు 20 times ఖచ్చితంగా చేయాలండి దీంట్లో ఊర్ధ్వ హస్తాసనంలో. నెక్స్ట్ థర్డ్ వన్ కటి చక్రాసనం. బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, 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 breathe out, breathe in. So ఇలా మీరు ఒక 20 times ప్రాక్టీస్ చేసిన తర్వాత అగైన్ ఫోర్త్ ఆసన ఉదరాకర్షణాసనం. ఫోర్త్ వన్ చేయండి. ఇది మీరు ఫస్ట్ ఎక్కువ చేయలేరండి, ఒక 10 times పెట్టుకోండి చాలు. మీకు అలవాటు అయిన తర్వాత మీరు 20 times ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు కంఫర్టబుల్ గా అయితే 20 times ప్రాక్టీస్ చేసేయండి ఉదరాకర్షణాసనం. ఎవరైనా ఈ ఆసనం చేయలేకపోతే, కూర్చోలేకపోతే, ఏమైనా నీ సర్జరీస్ అట్లాంటి లిగమెంట్ టియర్ ఉంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఏమైనా రాడ్స్ ఉన్న వాళ్ళు, యాక్సిడెంట్ రాడ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నవాళ్ళు మాత్రం కోనాసనం చేయాలండి. ఇలా మీరు చేసిన తర్వాత ఇది చేయలేని వాళ్ళు ఈ ఆసన ప్రాక్టీస్ చేయండి. ఉదరాకర్షణ చేయలేని వాళ్ళు ఇది ఒక 20 times కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇప్పుడు 3 rounds 4 rounds చేసాము. సో మనం 3 rounds ఫినిష్ చేసాము. 3 rounds ఇలా మీరు 4 rounds ఆర్ 5 rounds 6 rounds ప్రాక్టీస్ చేసుకోండి. ఈచ్ రౌండ్ లో 4 ఆసనాస్ ఉంటాయి. ఈచ్ రౌండ్ లో 4 ఆసనాస్ ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. సో ఈచ్ రౌండ్ లో మీకు నేను ఇప్పుడు క్వశ్చన్స్ కి వెళ్తున్నా, మరి నాయిస్ చేయకు. మీకు వాయిస్ వస్తుందండి? వస్తుందండి. యా, వాయిస్ ఇస్ క్లియర్ మ్యామ్. సో మనం ఇప్పుడు ఇలా మనం 4 rounds చేసాము. మీరు 5 rounds 6 rounds చేయాలి. ఈచ్ రౌండ్ లో 4 ఆసనాస్ ఉంటాయి. 4 ఆసనాస్ చేస్తే మనకి 1 round కంప్లీట్ అయినట్టు. సో ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ లేవగానే మీరు ఒక 1 liter ఆర్ 1.5 2 liters వరకు వాటర్ తాగి ఈ 4 ఆసనాస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 4 ఆసనాస్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మీరు ఇమీడియట్లీ గా 4 round కో 5 rounds కో 6 rounds కో ఎవరి బాడీని బట్టి ఉంటుంది, ఇమీడియట్లీ గా ఫ్రీ అయిపోతుంది మోషన్. అంటే ఎవ్రీడే మోషన్ ఫ్రీ అయ్యే వాళ్ళు మాకు అవసరం లేదు అని అనుకోవద్దండి. ఎవ్రీడే అయ్యే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయండి 5 days. ఎందుకంటే దిస్ ద క్లెన్జింగ్ ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మనం. ఇది అయిపోయిన తర్వాత మీరు అప్పుడు వచ్చి కూర్చుని కపాలభాతి, భస్త్రిక, అగ్నిసార ఇవి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇది చేసేయాలి. క్లెన్జింగ్ చేసేసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఇవి ప్రాక్టీస్ చేయండి. మీకు క్లియర్ గానే అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏమి కన్ఫ్యూజన్ లేదు. జస్ట్ 4 ఆసనాసే. అండ్ నెక్స్ట్ ఓకే అండి. Yeah. So, Aruna garu, I think if the session is over, manaku konni questions ఉన్నాయండి. Yeah, okay అండి. So, Shailaja garu will read out the questions to you. I think a couple of questions, basically they were looking to have the answer in English probably. So, Shailaja garu. Yeah, I'm going to read it. You can, you want to unmute the video also? Yeah. You're good. Okay. Hi, Andy. Namaskaram, Andy Anuradhanu. It was a great session. Thank you, Andy. It was loud and clear. Well, chala బాగుంది. Everything with example కూడా మీరు చూపించారు. మాకు బాగా అర్థమైంది. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, నేను ఒకటి అడుగుతూ ఉంటాను. చాట్ లో వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, how much time we have to do Bariskan? Sorry, I'll repeat it. Please repeat again. How much అంటున్నారు కానీ how many times do we have to do Bariska yoga? ఇప్పుడు ఏది శంఖ ప్రక్షాళన ఆసనాస్ అంటున్నారా మీరు? అడిగారా ఇవి ఎన్ని రౌండ్స్ చేయాలి?
5 rounds చేయాలి. ఈచ్ రౌండ్ లో 4 ఆసనాస్ ఉంటాయి. ఓకే 4 ఆసనాస్ చేస్తే 1 రౌండ్, అట్లాంటి 5 rounds చేయండి. సో ఇట్స్ నాట్ ఏ 5 rounds. కొంతమందికి 3 rounds చేయగానే మీకు మోషన్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ నో ప్రాబ్లం, యూ స్టాప్ ఇట్ అండ్ యూ గో. మీరు చేసిన తర్వాత వచ్చిన మాత్రమే ప్రాణాయామం అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అండి, ఇఫ్ we cannot take 2 liters and Okay. we can only take half a liter, can we slowly increase? హాఫ్ లీటర్ అంటే మీకు ఓన్లీ 2 glasses కదండి, మరి 2 glasses కాదు, అట్లీస్ట్ 3. ఫస్ట్ డే ఓన్లీ 3 glasses తాగడానికి ట్రై చేయండి. సెకండ్ డే 4 glasses ఈజీగా తాగలుగుతారు. అండ్ థర్డ్ డే అట్లా ఇంక్రీజ్ చేసుకుంటా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళండి, ఏం కాదు. ఇప్పుడు సపోజ్ మీరు బలవంతంగా వాటర్ తాగారే అనుకుందాం, కొంతమందికి అలవాటు లేదు, 2 glasses వాటరే తాగారు. సో థర్డ్ ఫోర్త్ గ్లాస్ తాగానే వామిట్ అయిపోయింది అనుకోండి, వామిటింగ్ వచ్చింది, నాకు ఎక్కువ నీళ్ళు తాగే అలవాటు లేదు, వామిట్ అయితే ఏం పర్వాలేదండి, చక్కగా స్టమక్ కూడా వాష్ అయిపోతుంది, నో ప్రాబ్లం. No problem. Okay, thanks Andri. The next one is Agnisara. I am not sure I understand water intake for Agnisara. Can you please tell me in English? Agnisara means complete control your digestive system and cleansing your digestive system. That is the one kriya. Kriya means cleansing technique. How to cleanse your digestive system? This is Agnisara. Agni is the Jataragni, fire. Agni means fire. Fireplace is the navel point. This is the Surya Sthanamandam, sun place. This is the fire, Nabi. So we activate our Agni. We activate our fire. That's very important. And cleansing also your digestive system. Agni Sara. Agni means fire. Sara means activation. Agni Sara. And our body is the three dosha ఉంటుంది. అంటే one is pitta, kapha and vata. అంటే cold and the heat. So water balance. So ఈ balance all 3 doshas, all 5 vayus, 5 panchapranas, all balanced గా ఉండాలి. ఉండాలి అంటే we practice every day Agnisara. Agnisara means is just churning your abdomen muscles and abdomen energy channels. All your activate your Manipuraka chakra. That's a very important Agnisara. Cleanse your all nadis, main nadi shuddhi. Nadis means energy channels. Cleanse your all energy channels. Okay, Andy? Okay, Andy. Next question. They said, thank you, Aruna Garu. After Shankar Prakshalana, do we have any restrictions for food? Yes. అవునండి, యాక్చువల్ నేను ఇప్పుడు అది చెప్పాలి. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అంటే ఆ రోజు మీరు మసాలా తినకూడదు, స్పైసెస్ నో స్పైసెస్, అంటే ఎక్కువ స్పైస్ తీసుకోకూడదు. ఇన్ ద సాఫ్ట్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ అండ్ రైస్ తీసుకోవచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. అంటే సపోజ్ మన వాటర్ వెజిటబుల్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు, అండ్ లీవ్స్ తీసుకోవచ్చు. నో దట్ డే ప్లీజ్ దిస్ 5 days నో నాన్ వెజ్. నాన్ వెజ్ తీసుకోకూడదండి, ఎనీథింగ్ నాన్ వెజ్ ఏదైనా కూడా తీసుకోకూడదు ఈ 5 days. ఎందుకంటే ఈ 5 days మనం క్లెన్జింగ్ పెట్టుకున్నాం, ఎవ్రీడే మార్నింగ్ ఇది లఘు శంఖ ప్రక్షాళన క్లెన్జింగ్ చేస్తున్నాం కాబట్టి నాన్ వెజ్ ఒక్కటే అవాయిడ్ చేయండి, స్పైసెస్ ఏం తీసుకోకండి, జస్ట్ ప్లెయిన్ రైస్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవచ్చు, ఇట్స్ నో ప్రాబ్లం. Okay, next question, Andy. Do we have any mudra for panic attacks or anxiety? యా, ముద్రాస్ ఉన్నాయండి. పానిక్ అటాక్ ఎవ్రీ ప్రాబ్లం ఉంది, కానీ నేను ఈ రోజు మీకు అంత టైం నేను చేయలేను. నెక్స్ట్ క్లాస్ లో మనకు అవన్నీ వస్తాయి. సో ఈ రోజు క్లాస్ ఓన్లీ డిటాక్స్ అండి. సో కాబట్టి ఇది డిటాక్స్ ప్రోగ్రామ్. మీకు ముద్ర యోగా అని ఒకటి సెషన్ ఉంది, మనం ఇంకా ముందు చాలా సెషన్స్ చేస్తున్నాం. ప్రాబ్లం వైజ్ గా ముద్రాస్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ అండ్ ఆసనాస్ అండ్ డైట్ అండ్ హెర్బల్ రెమెడీస్ ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు అడగండి. Okay, thanks, Andy. Next, I would like to know Yogasana mudra for high BP. యా అండి, యా ఉంది. హై బీపీకి దిస్ యాక్చువల్లీ వి కాల్డ్ బీపీ ముద్ర అంట, రుద్ర ముద్ర.
సో ఉంది, నేను అదే చెప్తున్నాను. కానీ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ముందే హై బీపీకి లేకపోతే మీకు షుగర్ లేదా డయాబెటీస్ కి ఆర్ హెడేక్ కి ఆర్ ది యాంగ్జైటీకి ఇవన్నీ నేను చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఫస్ట్ క్లెన్స్ యువర్ బాడీ. దిస్ ద సింపుల్ టెక్నిక్ మీరు చేయండి. ఫస్ట్ 50% మనకు నేను నెక్స్ట్ చెప్తాను మీకు ముద్రాస్. ఎందుకంటే అప్పుడు మీ బాడీ క్లీన్ గా ఉంటుంది, మీ మైండ్ క్లీన్ గా ఉంటుంది. నేను ఏం చెప్పినా, మనం ఏం చేసినా కూడా మనకు 100% రిజల్ట్ వస్తుంది. అందుకే నేను ఫస్ట్ క్లెన్జింగ్ చెప్పాను మీకు. సింపుల్ ముద్రాస్ కూడా చెప్పాను క్లెన్జింగ్ లో. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ లోనే ఈ 5 days లో మీరు కనుక ఇలా చేస్తే మీకు చాలా వరకు రిజల్ట్ కనబడుతుంది. అందుకే నేను ఇప్పుడు ఏమీ మాట్లాడట్లేదు. మీ హై బీపీకి ముద్ర చెప్తాను, దానికి రెమెడీ కూడా చెప్తాను. అండ్ మీకు నెక్స్ట్ క్లాస్ లో, బహుశా నెక్స్ట్ క్లాస్ కాకుండా 3rd class లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ హౌ మెనీ రౌండ్స్ ఆఫ్ బరిస్ట్రికా ఈజ్ రికమెండెడ్? భస్త్రిక 60 times చెప్పాను కదండి. 60 times రైట్ నుంచి లెఫ్ట్, 60 times లెఫ్ట్ నుంచి రైట్, అంటే 120 times అయింది మీకు. ఓకే అండి. నెక్స్ట్, కెన్ వి టేక్ థైరాయిడ్ మెడిసిన్ బిఫోర్ స్టార్టింగ్ దీస్ ఆసనాస్? నో అండి, నో థైరాయిడ్ మెడిసిన్ తీసుకోకండి. ఫస్ట్ మీరు క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత థైరాయిడ్ మెడిసిన్ తీసుకోండి. ప్రస్తుతం అయితే మీ మెడిసిన్స్ ఏమి నేను మీకు చెప్పను. అండ్ నెక్స్ట్ క్లాసెస్ లో మనం థైరాయిడ్ కి ఏం చేయాలి, డయాబెటీస్ కి ఏం చేయాలి, బీపీకి ఏం చేయాలి, సో ఆల్మోస్ట్ ఆల్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో దీనికి రెమెడీస్ అండ్ ఆల్ ఆసనాస్, ముద్రాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ దయచేసి అందరూ కూడా, చాలా సింపుల్ గానే ఉంది. ఇది కష్టమైంది ఏమీ కాదు. మీరు జస్ట్ వాటర్ తాగడం, ఈ 4 ఆసనాస్ చేయండి అంతే. మీ 5 days నేను చెప్పినట్టుగా చేయండి. ఒక 1 hour తర్వాత వరకు ఫుడ్ తీసుకోకండి. ఒక 45 minutes తర్వాత చక్కగా సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి. ఒకేసారి మసాలాలు అట్లా వేయకండి. సో సాఫ్ట్ గా రైస్, కిచిడి ఆర్ వెజిటబుల్స్ అట్లాంటివి మాత్రమే తీసుకోండి. 5 days చేయండి. మనం మళ్ళీ నేను మీకు నెక్స్ట్ సండే నేను మిమ్మల్ని కలుస్తాను. సో ఎవరైతే చేశారో నెక్స్ట్ నేను చెప్పింది కరెక్ట్ గా 100% రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మీరు అడిగిన దానికి బీపీకి ముద్ర చేసేయండి, థైరాయిడ్ కి మీరు ఇది చేసేసేయండి అని నేను చెప్పొచ్చు. కానీ రిజల్ట్ కోసం మనం చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్తే, ఆ బేసిక్ నుంచి వెళ్తే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైతే మనం రూట్ అంటాం కదా, ఆ రూట్స్ స్ట్రాంగ్ గా, రూట్స్ మనం క్లీన్ చేసేసాం అనుకోండి, సో నెక్స్ట్ మనం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నాకు కూడా మీకు రెమెడీస్ చెప్పడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, ఈ బరిష్క మీద ఎక్కువ ఉన్నట్టున్నాయండి క్వశ్చన్స్. బరిష్క, టుడే యూ టాక్డ్ అబౌట్ ఇన్హేలింగ్ ఫ్రమ్ వన్ సైడ్ అండ్ ఎక్సేలింగ్ ఫర్ అదర్. Does it also include inhaling and exhaling from the same side? And how many rounds do we need to do? Adi indak meer answer chestunnaru 60 ani. And is there any particular side we have to start first? Particular side. First we start left nostril, inhale, right exhale, left inhale, right exhale, and then second round right inhale, left exhale, right inhale, right. భస్త్రికా ప్రాణాయామం ఆర్ ఎనీ ప్రాణాయామం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వెదర్, మీకు చాలా హీట్ ఉందనుకోండి, ఫస్ట్ యాక్టివేట్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఏ ప్రాణాయామం అయినా లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. చాలా కూల్ గా ఉంది అనుకోండి, చాలా చల్లగా ఉంది అనుకోండి, యూ స్టార్ట్ విత్ రైట్ నాస్ట్రిల్. సో రైట్ నాస్ట్రిల్ బాడీని హీట్ క్రియేట్ చేస్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ బాడీని కూల్ చేస్తుంది. ఇది సన్, ఇది మూన్ అని చెప్పాను నేను. ఇది సింపుల్ టెక్నిక్. సో మనం లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్ ఎండ్ చేసామనుకోండి, మనం మూన్ ఏదైతే ఉందో చంద్రనాడిని యాక్టివేట్ చేస్తున్నట్టు. రైట్ స్టార్ట్ చేసి రైట్ ఎండ్ చేసామనుకోండి, సూర్యనాడిని యాక్టివేట్ చేసేటట్టు. కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరు లెఫ్ట్ స్టార్ట్, రైట్ చేయండి, తర్వాత రైట్ చేసి లెఫ్ట్ చేయండి. మీకు వెదర్ బాగా వేడిగా ఉందనుకోండి, లెఫ్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ప్రాణాయామం స్టార్ట్ చేసేటప్పుడు చల్లగా ఉందనుకోండి, రైట్ నాస్ట్రిల్ నుంచి స్టార్ట్ చేయండి. అంతే. 60 times చేయండి, 100 times కూడా చేయొచ్చు. బట్ ఫస్ట్ వి ప్రాక్టీస్ 60 times. మీ కెపాసిటీ పెరిగితే 100 times కూడా చేయొచ్చు. 100 రైట్ సైడ్, 100 లెఫ్ట్ సైడ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండ్ ఆల్ 3 questions are answered అండి దాంట్లో. కెన్ కిడ్స్ ప్రాక్టీస్ అగ్నిసార? ఏంటండి ప్లీజ్? కెన్ కిడ్స్ ప్రాక్టీస్ అగ్నిసార? సారీ, నాకు అర్థం కాలేదు. పిల్లలు ప్రాక్టీస్ చేయొచ్చు అని అడుగుతున్నారండి అగ్నిసార. ఓకే ఓకే. యా, అగ్నిసార చెప్పాను కదండి, 7 years ఉండాలి అగ్నిసార ప్రాక్టీస్ చేయడానికి.
అంటే 6 years కంప్లీట్ అయిన వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. నో ప్రాబ్లం. Okay, the other one is, can we have coffee under? ఎప్పుడు కాఫీ, సారీ అండి, కాఫీ టీ తీసుకోవద్దండి, కాఫీ అస్సలు తీసుకోవద్దు. అగ్నిసార ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ప్రాణాయామం ఆర్ ఎనీ మెడిటేషన్ ఆర్ ఎనీ ఆసనాస్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి మీరు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ గా కాఫీ టీ తీసుకోకూడదు. ఒక 1 hour వరకు మీరు తీసుకోకండి కాఫీ, ఎందుకంటే మీకు ఇమీడియట్లీ గా బ్లడ్ లో మిక్స్ అయిపోతుంది కెఫెయిన్. సో అది మంచిది కాదు. ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్ గా కెఫెయిన్ బ్లడ్ లో, ఎందుకంటే మన సిస్టమ్ చాలా మనం క్లీన్ చేసి మనము కూల్ చేసి బాడీని పెట్టి ఇమీడియట్ గా మళ్ళీ కెఫెయిన్ వేయడం మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక 1 hour తర్వాత తీసుకోండి, ఇమీడియట్లీ గా తీసుకోవద్దు. Okay. Last class you talked about inhalation and exhalation from the same nostril. I don't know what is the question, Kani. I think they're asking whether లాస్ట్ క్లాస్ అసలు క్లియర్ గా లేదు కదా, నేను ఏం చెప్తున్నానో మీకు అసలు వినపడిందో లేదో, అది వినపడలేదు కనబడలేదు కదండి. Yeah, I think Aruna garu already ఈ క్వశ్చన్ అడిగినారండి. అరుణ గారు ఆల్రెడీ చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ హార్ట్ యూస్ ఫ్రమ్ ద నెక్స్ట్ నాస్ట్రిల్, ఇఫ్ ఇట్ ఈస్ కోల్డ్ ట్రై ఫ్రమ్ ద రైట్ నాస్ట్రిల్, అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్టర్నేట్ కదండి. And he already told it's 60 times, and I think that answers that question. I'm not sure why this is asked again. Kani last time we could not hear anything, or it was not clear, so I think that answers. అంటే ఆవిడ వాళ్ళు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది ఏంటి అంటే, భస్త్రిక అంటే ఇది ఒకటే కదండి, 6 వెరైటీ ఆఫ్ భస్త్రిక ప్రాణాయామాలు ఉన్నాయి. విత్ హ్యాండ్స్ భస్త్రిక చేస్తాం, ఓన్లీ రైట్ నాస్ట్రిల్ చేస్తాం, ఓన్లీ లెఫ్ట్ నాస్ట్రిల్ చేస్తాం, సూర్యాంగ భస్త్రిక, చంద్రాంగ భస్త్రిక, సుషుమ్నా భస్త్రిక, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. బట్ ఇవాళ చేసిన భస్త్రిక ఓన్లీ ఫర్ క్లెన్జింగ్. Next question. I know a lot of people are asking about the recording. Register chesina vallakandarki the admin is going to send you the recording andi. Next question andi, can you please summarize what we all need to do before next class? Does everyone have to do detox? Next class ముందు ఏం చేయాలి, అందరూ డీటాక్స్ చేయాలా వద్దా అని అడుగుతున్నారండి. డీటాక్స్ చేయాలండి ఈ రోజు. అంటే మీరు రేపటి నుంచి మార్నింగ్ 5 days నాకు డీటాక్స్ కావాలి. 5 days మీరు చెప్పాను కదండి, 5 days అందరూ కూడా ప్రొద్దునే లేవడం, ఫస్ట్ వాటర్ తాగడం, ఈ ఆసనాలు చేయడం, ఈ 4 ఆసనాలు. తర్వాత మీకు ఆ మోషన్ ఫ్రీగా అయిపోయిన తర్వాత ఏం చేయాలో నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. ఏం చేయాలి, ఫస్ట్ మనం కపాలభాతి చేయాలి 60 times or 100 times, అండ్ దెన్ మనం కపాలభాతి తర్వాత భస్త్రికా ప్రాణాయామం చేసాం, ఇది 60 చేసాం, అది చేయాలి. దాని తర్వాత అగ్నిసార చేసాం, కూర్చుని చేయొచ్చు లేదా నిలబడి అబ్డామిన్ ముందుకి వెనక్కి కదిలించడం చేసాం. ఇది చేసిన తర్వాత మనం ముద్రలు చేసాం. 1 శుచి ముద్ర చేసాం, 2 అపాన ముద్ర కూడా మనం ప్రాక్టీస్ చేసాం. అవి చేయండి. దట్స్ ఇనఫ్ ఈ 5 days. ఈ 5 day డిటాక్స్ లో కూడా నార్మల్ ఫుడ్ తీసుకోండి, నాన్ వెజ్ తినొద్దు. అలాగే ఇది చేసిన 1 hour వరకు ఫుడ్ తీసుకోవద్దు. మీరు 1 hour తర్వాత కూడా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ కిచిడి, రైస్ అండ్ వెజిటబుల్స్ అట్లాంటివి తీసుకోండి. డిటాక్స్ లో మీరు డిటాక్స్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా కాఫీ, ఇమీడియట్ గా టీ అట్లాంటివి తీసుకోకండి. గ్రీన్ టీస్ తీసుకోవచ్చు, అండ్ మీరు రెగ్యులర్ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్ ఒక్కటి మాత్రం ఈ 5 days నాన్ వెజ్ తీసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఈ 5 days కనుక మీరు ఇది చేస్తే నెక్స్ట్ మన క్లాసెస్ లో మీకే అర్థమవుతుంది, చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అడిగిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను మీకు ఆన్సర్ చేస్తాను నేను. ఓకే, నేను అడుగుతా అండి లాస్ట్ జస్ట్ 1 question. అది మనం 2 liters కానీ వాట్ ఎవర్ 1 liter కానీ 2 liters మినిమం 1 liter అని మీరు ఇందాక 3 classes ఏదో అన్నారు. అది చేసిన తర్వాత మనం మీరు చూపించిన 4 ఆసనాస్ చేస్తాము. చేసిన తర్వాత మీరు యూఆర్ ఆస్కింగ్ us to do that కపాలభాతి అవన్నీ చేయమంటున్నారు కదండి. ఈ మధ్యలో గ్యాప్ ఏమైనా ఇయ్యాలండి? బాత్రూమ్ కి వెళ్ళిన తర్వాత గ్యాప్ ఏమైనా ఉందా? వచ్చిన తర్వాత జస్ట్ కూర్చోండి ఒక 5 minutes, జస్ట్ రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్, మీరు కొద్దిగా రిలాక్స్ అయ్యి. ఎప్పుడైనా కూడా మనం ఎనీ యోగా క్లాస్ ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్, ఫస్ట్ బాడీని కొంచెం మైండ్ ని ప్రిపేర్ చేసి దెన్ వి స్టార్ట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు
టు రీక్యాప్ మీరు 1 hour గ్యాప్ ఇచ్చి అప్పుడు యు ఆర్ సేయింగ్ టు ఈట్ సంథింగ్ సాఫ్ట్. ఎస్, సాఫ్ట్ ఫుడ్, సాత్విక ఆహారం అంటాం కదా, సాత్విక ఆహారం తీసుకోవచ్చు. Yeah. Sumant, I don't know how much time we have. I know people are still asking questions. You want me to go on, or I don't know I how think long we we are have. down to the last question anukunta andi. So Yeah. pretty much I think we are good to go. I think there's one last question about the herbal tea. Yeah. So I think this is the last question. Somebody said 1 second before that, they said we are fasting due to puja the whole day. Can we start our day with this cleansing process? యా, సారీ, అంటే హోల్ డే ఫాస్టింగ్ ఉన్న హోల్ వాళ్ళు డే చేయొచ్చా అని ఫాస్టింగ్ అడుగుతున్నారు. చేస్తున్నారంటండి ఏదో పూజ వలన, కానీ మార్నింగ్ క్లెన్జింగ్ చేసుకోవచ్చా? ఇంకా మంచిదండి, చక్కగా క్లెన్జింగ్ చేసుకుని ఫాస్టింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఇంకా మంచి క్లెన్జింగ్ అవుతుంది. మీరు చేసిన పూజకి మంచి ఫలితం రావాలి అంటే ఫస్ట్ క్లీన్ చేసుకుని ఫాస్టింగ్ చేయండి, 100% రిజల్ట్స్. నెక్స్ట్ హెర్బల్ టీ తాగొచ్చండి? టీ కాఫీ వద్దన్నట్టు తాగొచ్చు. హెర్బల్ టీస్ తాగొచ్చు. After doing yoga, is there any restrictions to take food and liquids? మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు అది సాఫ్ట్ ఫుడ్స్. 1 hour అండి, 1 hour మీరు వాటర్ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఇమీడియట్ గా మీకు డ్రైనెస్ అనిపిస్తే క్లాస్ తర్వాత వాటర్ తాగొచ్చు. లైట్ మీరు హెర్బల్ టీస్ లాంటి లైట్ గా తీసుకోవచ్చు. ఏదైనా కూడా స్ట్రాంగ్, ఏదైనా కూడా ఫుడ్ హెవీ అన్ని కూడా 1 hour ఆగండి. 1 hour తర్వాత మీరు తీసుకోవాలి. ఎవరో మిల్క్ తీసుకోవచ్చా అని క్వశ్చన్ మార్క్ ఉంది. తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, మిల్క్ తీసుకోవచ్చు. I think that's all for now, Andy. I think you answered all of it. Thank you so much. That was an excellent session, Andy. I don't think I ever heard this before. Thanks to Tana and Sumant for organizing this. Sumant, go ahead. Yeah, thank you, Andy, Aruna garu. Definitely, it was a great session. No issues. It was seamless. I hope all the participants had a very great session, Andy. కొంతమందికి అప్డేటెడ్ లింక్ రాలేదని నాకు మెసేజ్ వచ్చాయి. సో ఐ పోస్టెడ్ ద రిజిస్ట్రేషన్ లింక్ వన్ లాస్ట్ టైమ్ ఐమ్ పోస్టింగ్ ఇన్ ద చాట్. Please register there so that you get the recordings and as well as any updates from Guru or from any changes, anything like that. Besides that, once again, thank you, Aruna garu, for your valuable time and session. It's very informative. And once again, thank you, Jay Taluri garu, our Thana president and Thana leadership, and our team, Sailaja garu, Shankar garu, and everybody who helped me to get this seamless session. I think that'll be all in day before we call it a day. Thank you, Andy. Thank you, Sumant garu. Thank you very much and namaste. Please, మీరు ఇంత నేను అనుకున్న మంచి ఇన్ఫర్మేషన్ అని మీరు అనుకుంటే ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ అంతా విన్నారో చూసారో, సో జస్ట్ మీరు ఏదో లైట్ గా తీసుకోకండి. ఎందుకంటే చాలా మంది మేము చాలా యోగా చేస్తున్నాం, అది చేస్తున్నాం అని అనుకుంటారు. అదంతా మన బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ 5 days. ఇప్పుడు ఏది చెప్తున్నానో అది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ఎక్సలెంట్ జస్ట్ కంప్లీట్ మనం స్పైన్ స్ట్రెంథనింగ్, మేరుదండ క్రియ చేయబోతున్నాం. సో రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. బట్ క్లెన్జింగ్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు క్లెన్జింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జై తాళ్ళూరి గారు అండ్ సుమంత్ గారు అండ్ శైలజ్ గారు, శంకర్ గారు. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్తే. Namaste, Andy. Thank you very much.